మీకు దీవెన చెప్పాలని ఈ మాట చెప్తున్నాను. దేవుడు మిమ్మలను అన్ని విషయాలలో దీవించి వర్ధిల్లు చేయునుగాక. అన్ని విషయాలలో దేవుడు మిమ్మలను స్థిరపరచునుగాక. ఆమేన్. రైట్. ఇలాంటి వాక్యాలు ఎంత ఇష్టమో ప్రజలకి, ఎంత ఇంట్రెస్ట్ కదా. చాలా ఇంట్రెస్ట్ అండి, చాలా ఇంట్రెస్ట్. దేవుడు నాకు పెట్టినటువంటి భారము ఏంటి అంటే, కట్టు, జీవితాన్ని కట్టు. ఆ జీవితాన్ని బాల్యములోనే కట్టు, యవనములో పడిపోకోకుండా కట్టు, వివాహ వ్యవస్థలోనికి వచ్చిన తర్వాత కుటుంబాన్ని కట్టు, సమాజాన్ని కట్టు, దేవునిలో కట్టు. కట్టడ కడుతుంది. చివరికి మానవుని యొక్క ఆత్మ పరలోకానికి చేరేలాగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టు అనేటువంటి ఒక భారాన్ని దేవుడు నా యొక్క హృదయంలో ఉంచినందుకు, అందుకని నేను కట్టడం మధ్యలో మొదలు పెట్టుకోకుండా నేను బాల్య స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేశాను. అది కాబట్టి దాని యొక్క రిజల్ట్ అనేది నా దగ్గర ఉంది. కాబట్టి దైవజనులు ఇంచుమించుగా 1988, 89 సంవత్సరం నుంచి ఆయన్ని నేనే ఎరుగుదును, నన్ను కూడా ఆయన ఎరుగును. కాబట్టి అందుకని ఈ యొక్క సభలకి మరి ఎందుకు పిలిచారో నాకు తెలియదు, కానీ నేను వీరుని సూర్యుడని కాదు, కానీ నన్ను గమనిస్తున్న కారణాన్ని బట్టి ఏదో నాలో ఏదో నచ్చింది, ఏదో ఆయనకి ఉంది, అందుకని నన్ను పిలిచారని నేను దైవజనుల్ని అర్థం చేసుకున్నాను. నా మీద వాళ్ళ దైవజనుడికి చాలా గౌరవం ఉంది, అలాగే వారి మీద కూడా నాకు చాలా గౌరవం ఉంది. నాకంటే ఆయన సూపర్ సీనియర్ అన్నమాట, మామూలు సీనియర్ కాదు, సూపర్ సీనియర్. ఆయన నాకంటే వయసులో పెద్దవాళ్ళు, నాకంటే చదువులో పెద్దవాళ్ళు, సేవలో పెద్దవాళ్ళు, అన్ని విషయాల్లో నేను ఎప్పుడు ఆయన గౌరవాన్ని ఆయనకి ఇస్తూ ఉంటాను. బైబిల్ కూడా మనకేం చెప్తుందంటే, గౌరవించటం, మర్యాద చూపించటం అది మంచి పద్ధతి. విమర్శించటాలు, లేకపోతే హేళన చేయటాలు, అగౌరవపరచటాలు అది మంచి పద్ధతి కాదు అన్నమాట. ఈ సంవత్సరము మా యొక్క చర్చిలో నేను ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి అంటే, గౌరవాలు మర్యాదలను గూర్చి బాల్యము నుంచే నేర్పించాలి అని నేను గౌరవ మర్యాదలను గురించి కూడా బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని నేను నేర్పిస్తూ ఉంటాను. ఎందుకంటే గౌరవం అనేది ఎలాగ ఉంటుంది అంటే, నేను ఇచ్చే గౌరవాన్ని బట్టే నాకు గౌరవం అనేది వస్తుంది. ఏమండి అన్నా అనుకోండి, ఏంటండి అంటారన్నమాట. ఏమోయ్ అన్నా అనుకోండి, ఏంటోయ్ అంటారన్నమాట. ఏరా అన్నా అనుకోండి, ఏంట్రా అంటారన్నమాట. అంతే కదా, మారిపోతుంది కదా. రైట్. దేవుని యొక్క వాక్యంలో ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళని రెట్టింపు ఘనతకు పాత్రలని వాళ్ళని ఘనపరచమని బైబిల్ మనకి చెప్తా ఉంది. అందుకనే దైవజనులుగా మా మధ్యలో ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ బట్టి, రిలేషన్ బట్టి ఒకరి పట్ల ఒకరికి మా గౌరవ భావాలు అయితే ఇలాగున్నాయి. ఇవి మా పరిచయ వాక్కులను గురించి ఇంతవరకు నేను తెలియచేయటం జరిగింది. ఇప్పుడు మనం సబ్జెక్టులకు వెళ్తాం. ఇక్కడ యోహాను గారు గాయు అనేటువంటి ఈయనని ఉద్దేశించి ఏమని అంటున్నారు అంటే, ప్రియుడా అనే పదాన్ని ఉపయోగించారు. ప్రియుడా అనేటువంటి ఈ మాటని మనం గమనిస్తే ఇష్టమైన వాడు అని అర్థం. ఏం చెప్పండి? ఇష్టమైన వాడు. ప్రియుడా అనే మాటకి ఇష్టమైనటువంటి వాడు అని అర్థం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అనే మాటని ఈయన ఉపయోగించారు. అందుకని ముందు మనము ఈ ఆత్మ అనే దాని గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం, తర్వాత మిగిలిన సంగతి మనం చూద్దాం. రైట్. మనిషి అనేటువంటి వాటిలో మనము మా నీ షి అనేది కౌంట్ వేస్తే ఎన్ని అక్షరాలు వచ్చింది? మా నీ షి, మనిషి.
లేకపోతే ఇంగ్లీష్లో మ్యాన్ అని అన్నాం అనుకోండి, ఎంత వచ్చింది? MAN, మ్యాన్. అవును కదా? అంటే 3 అక్షరాలు కనిపిస్తున్నాయి మనకి. మనిషిలో శరీరము, ప్రాణము, ఆత్మ అనేవి 3 కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్పండి? శరీరము, ప్రాణము, ఆత్మ అనేవి 3 కనిపిస్తూ ఉన్నాయి. శరీరాన్ని ఇలాగా మనం తాకితే ఇది ఘన పదార్థంగా ఒక స్పర్శ మనకి వస్తుంది. అలాగే ప్రాణము అంటే ఏంటి అంటే బైబిల్ లెక్కల ప్రకారంగా రక్తమే ప్రాణము అని బైబిల్ మనకి చెప్తోంది ఏమంట. తప్పనిసరి రెఫరెన్స్లో వస్తే నేను చెప్తాను, తప్పనిసరి రెఫరెన్స్లే చెప్తాను. రక్తము ప్రాణము అంటే రక్తం అనేది ఎలా ఉంటుంది? ద్రవ పదార్థంగా ఉంటుంది, అంతే కదా? మరి ఆత్మ అనేది ఎట్లా ఉంటుంది? వాయు పదార్థంగా ఉంది. చూడండి, మీరు ఆదికాండంలో ఈ మాటనే ఒకసారి మనం చూద్దాం. తప్పనిసరి మాట ఇది. చూడండి, దేవుని యొక్క లేఖనంలో నుంచి ఈ మాటని మనం ఖచ్చితంగా మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడిని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదుగా నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ ఆయను అంటే ఇక్కడ నేను చెప్పిన 3 ఉన్నాయా లేవా? మట్టితో శరీరాన్ని నిర్మాణం చేశారు, ఆయన జీవవాయువును ఊతే నరుడు జీవాత్మ ఆయను. శరీరము, ప్రాణము, ఆత్మ అనేవి ఉన్నాయి అన్నమాట. సృష్టిలో ఏమున్నది అనేది మనం చూస్తే, ఉదాహరణకు ఒక చెట్టుని చూడండి. చెట్టులో కూడా 3 భాగాలు ఉంటాయి. ఏముంటుంది? మొదలు ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి అన్నమాట. దానికి కూడా ఆకారం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఏమి లేదు, ఆత్మ అనేది లేదు. ఒక పక్షికి కూడా శరీరము ఉన్నది, ప్రాణం ఉంది, ఆత్మ లేదు. ఒక జంతువు ఉంది, దానికి కూడా శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ లేదు. ఈ సృష్టిలో మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఆత్మ. ఆత్మ అంటే నిత్యము ఉండేటువంటిది. అది దేవుడు ఎలాగా నిత్యము ఉంటారో ఆత్మ అనేది అలాగా నిత్యము అనేది ఉంటుంది అన్నమాట. మీకు అర్థమవటానికి నేను ఫోన్ని మీకు గుర్తు చేస్తాను. మనకి ఫోన్ ఉంది, దీంట్లో బ్యాటరీ ఉంది, దీంట్లో సిమ్ అనేది ఉంది, అవునా? మనకి ఫోన్ అని అనగానే ఫోను అంటే ఒకటే అన్నట్టుగానే ఉంటుంది మనకి, అంతే కదా? ఫోన్ అంటే ఏంటంటే ఒకటే, మనిషి అంటే ఏంటంటే మనిషే, అంతే. కానీ మనిషిని వివరించాలంటే ఎలాగ వివరిస్తాము? శరీర ప్రాణాత్మలు అనే వివరణ మనము ఇస్తాము. ఫోన్ని వివరించాలంటే ఎలాగ ఇస్తాం మనము? ఫోను, దాని లోపల ఒక బ్యాటరీ ఉంటుంది, దాని లోపల మెయిన్ సిమ్ కార్డ్ అనేది ఉంటుంది అన్నమాట. దీని గురించి అసలు మనిషి నేను ఎవరిని అనేది తెలుసుకుంటే చాలా వివరాలు తెలుస్తాయండి. నేను ఎవరిని అనేది తెలుసుకోవాలి అన్నమాట. ఈ భక్తి అనేది ఈ రోజున ఎలాగుందంటే ఇది హై జంప్, లాంగ్ జంప్ లాగా ఉంది. వీళ్ళు చెప్పోళ్ళు చెప్పడానికి టైం ఉండలేదు, వినేవాళ్ళు వినటానికి టైం ఉండలేదు. కాబట్టి చెప్పోడు లాంగ్ జంప్, హై జంప్ అన్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, వినేవాడు కూడా అలాగా వింటున్నారు. కాబట్టి అసలు ఏంటనేది అర్థం కావట్లేదు అన్నమాట. మరి మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారే కానీ నా బాల్యం నుంచి నేను చదువుతూనే ఉన్నాను. 1-2 సార్లు కాదు, చాలా నేను చదువుతూ వచ్చాను. నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఎక్కువ టైం బైబిల్ చదవటానికి పెట్టుకున్నప్పుడు, ఎక్కువ టైం ప్రార్థన చేస్తాకి పెట్టుకున్నప్పుడు నేను ఎవరిని అనేది నాకు అర్థమైందా? అందుకని నా బాధలో నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే అసలు నువ్వు ఎవరవో అనేది నీకు చెప్పాలనేది నేను మెయిన్గా పెట్టుకుంటాను. మరి దానికైతే మరి టైం పడుతుంది. మరి టైము మరి నాకు ఇచ్చారు కనుక మరి దైవజనులకు నేను తిరిగి టైం చెప్తాను. నేను ఇప్పుడే నాకు ఇచ్చారు, ఇప్పుడే కొంచెం ట్రైన్ స్టార్ట్ అయింది అంతే, అవునా? మనిషి దేని మీద దృష్టి పెట్టాడంటే శరీరం మీద దృష్టి పెట్టాడు, ఆత్మ సంగతి ప్రక్కన పెట్టేశాడు అన్నమాట.
అందుకనే యోహాను భక్తుడు రాస్తూ రాస్తూ స్టార్టింగే ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే ప్రీడ అనే మాటను ఉపయోగించి నీ ఆత్మ అనే పదాన్ని ఉపయోగించాడు ఆయన. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అనే పదాన్ని ఉపయోగించారు ఆయన. ఈరోజు నా మనుషులకి నీ ఆత్మీయత ఎలాగ ఉంది అనే ప్రశ్న అడిగేవాడు, నా ఆత్మీయత ఎలాగ ఉంది అని చూసుకునే విశ్వాసీ లేడు. నీకు ఒక ఆత్మ ఉంది అనే గ్రహింపు కలిగిన మనిషి లేడు, అంతే. అందుకనే మనుషులకి ఆత్మ అనే దాని విషయంలో ఏమి లేకోకుండా పోయింది, శ్రద్ధ లేకోకుండా పోయింది, ఆశ లేకోకుండా పోయింది, ఆలోచన లేకోకుండా పోయింది, గ్రహింపు అనేది లేకోకుండా పోయింది అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆత్మ గురించి కొన్ని నిమిషాలు మనం చూద్దాం. ముందు ఆత్మ గురించి మనం తెలుసుకుందాము, తర్వాత మిగిలిన సంగతి మనం చూద్దాంలేండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనములో ఇలాగ రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఏంటది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుడు ఉన్నాడు, ఆ నరునిలో ఒక ఆత్మ అనేది ఉన్నది. ఆ ఆత్మే ఏం చేస్తుందంటే నరుణ్ణి భూమి మీద ఉంచుతుంది అన్నమాట. ఒక మనిషి చనిపోగానే ఎవరన్నా దర్శించడానికి వెళితే కొన్నిసార్లు వాళ్ళు ఉపయోగించే పదం ఎలా ఉంటుందంటే మా దీపము ఆరిపోయింది అంటారు. చచ్చిపోయింది ఏంటి, వాళ్ళ తల దగ్గర దీపం వెలిగిస్తారు చూసారా? దాని అర్థం ఏంటంటే అసలు దీపం పోతే కొసర దీపం పెడతారు అన్నమాట వీళ్ళు. అర్థమైందా? అందుకనే మనం గుర్తించవలసిన మాట ఏంటి అంటే యెహోవా పెట్టిన దీపం, అది నరుని ఆత్మ. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అనే మాట ఇంట్లో ఉన్న దీపాల సంగతి కాదు. ఇది ఏ దీపం సంగతి అనుకుంటున్నారు? నీ ఆత్మ దీపాన్ని కూర్చున్నదంటే లోకోక్తి. అది బైబిల్ చెప్పింది. దేవుడు నీకు లోపల ఒక దీపాన్ని పెట్టాడమ్మా, ఆ దీపము అది మామూలు దీపం కాదమ్మా, దాని ద్వారానే నువ్వు బ్రతికి బట్ట కడుతున్నావమ్మా అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది అన్నమాట. మనకి ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకి మన లోపల ఆత్మదీపాన్ని పెట్టి ఆయన కూడా వెలుగై ఉన్నారు కాబట్టి ఆయన కూడా మనకి వెలుగునిస్తూ ఉన్నారు. యోబు గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడలి ఎంతో మేలు అని ఏం చెప్పారు అంటే ఏంటి? లోపల ఒక దీపాన్ని పెట్టారు. ఆయన ఏమన్నారంటే లోకమునకు నేను వెలుగై ఉన్నానని చెప్పారు. ఇక్కడ యోబు ఏం గుర్తిస్తున్నాడంటే నేను అభివృద్ధి చెందిన కాలములో వృద్ధిల్లి దినదినము వృద్ధిలోనికి వచ్చంటి ఆ కాలము ఎలాగుందంటే అది ఏంటి అంటే దాని రహస్యం ఏంటి అంటే ఆయన దీపము నాకు తలకు పైగా ప్రకాశించెను అనేది ఆయన చెప్తా ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ నరుడు ఉన్నాడు, నరునికి దేవుడు పెట్టిన దీపం ఉన్నది. దీని కథా కమిషన్ అంతటికి కారకుడు దేవుడు అనే ఆ పాయింట్ దగ్గరికి వెళుతుందన్నమాట. అంటే నరుడు యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ని, నరుడు యొక్క మాన్యువల్ పేపర్ని మనం చూడాలంటే, మాన్యువల్ బుక్ని మనం చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అందుకే దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. అవునా? దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. అయితే ఒక అడుగు దేవుని దగ్గరికి కూడా వెళ్ళొద్దాం మనం. ఇంతకీ దేవుడు, కొంతమంది ఏమంటారంటే వీళ్ళు అనుకున్నది అవ్వలేదు అని దేవుడు లేడు అంటారు. మొన్న 10th క్లాస్లో మా అమ్మాయి పాస్ అవ్వలేదు కాబట్టి ఇక నేను ప్రార్థన మానేసామంటారు కొంతమంది. మా అబ్బాయి ఇంటర్మీడియట్లో ఆ సబ్జెక్ట్ అవుద్దాం అనుకుంటే అది అవ్వలేదు కాబట్టి ఇక నాకు దేవుడు లేడు ఏమి లేడు అనేసి ఇంకొకళ్ళు అంటూ ఉంటారు అన్నమాట. ఇట్లాగా ఒక్కొక్కళ్ళు వాళ్ళు అనుకున్నట్టుగా అది జరగలేదు కాబట్టి ఏం లేదంటారు, దేవుడు లేడు అని అనుకుంటూ ఉంటారు. అంటే నువ్వు లేడు అంటే లేకుండా పోతాడా? నువ్వు ఉన్నాడంటే ఉండిపోతాడా ఆయన?
నువ్వు లేడన్నా ఆయన ఉన్నాడు, నువ్వు ఉన్నాడన్నా ఆయన ఉన్నాడు. ఆమె ఆయన లేకోకుండా నువ్వు అనేది లేదు. ఆయన ఆయన ఇద్దరు సాక్షులను పెట్టాడు మనకి. ఆ ఇద్దరు సాక్షులు ఎవరంటే, నీవు ఇక్కడ కాళ్ళు మోపాలంటే భూమి కావాలి కదా, భూమిని సాక్షిగా పెట్టాడు. అలాగే నీ తలకు పైగా ఎవరిని పెట్టాడు సాక్షిగా? ఆకాశాన్ని దేవుడు సాక్షిగా పెట్టాడు అన్నమాట. ఆకాశాన్ని సాక్షిగా దేవుడు పెట్టారన్నమాట. అందుకని ఇక్కడ దేవుడిని గూర్చి మనము మాట్లాడుతున్నాం కాబట్టి ఒక అడుగు నేను ఒక చిన్న క్లియరెన్స్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి నేను మానవుడి దగ్గరికే వస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యములో మనము గమనించవలసిన ఒక ముఖ్యమైన వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, కీర్తనలు 146 అధ్యాయము 146వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు అనే వివరణ ఇక్కడ నేను మీకు ఇస్తున్నాను. దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ సృష్టిని 3 భాగాలుగా చేశారు. దూరములో ఉండి వాక్యం వింటుందంటే మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మిమ్మల్ని మేము గౌరవిస్తూ ఉన్నాము, ప్రేమిస్తూ ఉన్నాము. దయచేసి ఒకంత వినండి, తర్వాత మీకు నచ్చితే అంగీకరిద్దరు, నచ్చకపోతే రిజెక్ట్ చేసేద్దరు. ఇలాగండి. కాస్త ఈయన ఎవరో ఏదో ఊరు నుంచి వచ్చాడంటే ఈయన ఏదో చెప్తున్నాడు అని ఒకంత వినండి. అసలు మేము చెప్పే దాంట్లో ఏముందో ఒకసారి వినండి. విన్న తర్వాత అది ఎస్ఆర్ నో అనేది తర్వాత మీరే తేల్చుకుందరు. కానీ దేవుడు అనేటువంటి ఆయన ఏ దేవుడు, మీ దేవుడా మా దేవుడా అని కొన్నిసార్లు ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్న అసలు మనం అనుకోకూడదు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్పింది అంటే ఒక్కడే అని చెప్పింది అన్నమాట. ఆ ఒక్క దేవుడే. మళ్ళీ నేను ఈ రిఫరెన్స్కి వస్తాను. ఎక్కువ రిఫరెన్స్లు వస్తున్నాయి మనకి, అయినా నేను సాధ్యమైనంత వరకు తక్కువ రిఫరెన్స్లు చెప్పడానికి నేను చూస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యములో మీరు గమనించవలసిన ఒక మాటని, మీకు తప్పనిసరి మాటని నేను చూపిస్తా ఉన్నాను. చూడండి, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, మనకందరికి తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఏమని ఉంది ఇక్కడ? మనకందరికి తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? నేను అందుకనే ఈ రిఫరెన్స్ నేను చెప్పాను. అంటే ఇది ఎవరికి చెప్తున్నారంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుడి యొక్క మాటని చాలా వివరంగా చెప్తా ఉన్నారు. ఇది మీకు అర్థమవటానికి నా అనుభవంలో జరిగింది ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేస్తాను. ఒకరోజు ఒక సెమినార్ విషయంలో మేము హైదరాబాద్కి వెళ్ళవలసి వచ్చింది మా బృందంతో. మేము అక్కడికి వెళ్ళటానికి బస్సు రిజర్వేషన్లో కొంచెం అటు ఇటు తేడా వచ్చి మా సీటు ఎక్కడికో వెనక్కి పోయింది. మేము వెనక కూర్చుంటే ఆ రోజు బస్సు చాలా రష్గా ఉంది. మొత్తం మీద చాలామంది సీట్లు లేక నడిచే ప్లేసుల్లో కూడా అలా పడుకున్నారన్నమాట. అది బస్సు డ్రైవర్ దగ్గర కూడా ఆ ప్లేస్లో చాలామంది కూర్చున్నారన్నమాట. ఆ బస్సులో ఒక తండ్రి కొడుకు ఉన్నారన్నమాట. ఆ కొడుకు చాలా చిన్నవాడు, చాలా ఎర్రగా బొద్దుగా ఉన్నాడన్నమాట. ఒక అర్ధరాత్రిలో ఆ పిల్లవాడు మా దగ్గరకు వచ్చి, మేము లాస్ట్లో ఉన్నాంగా, అంకుల్ మా డాడీ అన్నాడన్నమాట. అరే మీ డాడీ డ్రైవర్ గారి దగ్గర కూర్చున్నాడు కంటే డ్రైవరే నన్ను ఇక్కడికి పంపించాడు అన్నాడన్నమాట. డ్రైవర్ ఏమంటున్నాడంటే లాస్ట్లో కూర్చున్నాడు మీ డాడీ అని అంటే ఆ పిల్లవాడు ఇక్కడికి వచ్చాడు. లేదు డ్రైవర్ దగ్గర కూర్చున్నాడంటే ఈ పిల్లవాడు మళ్ళీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. ఈ లాస్ట్లో లేడు వాళ్ళ డాడీ, డ్రైవర్ దగ్గర లేడు అన్నమాట. సూర్యాపేటలో ఏదో ఆగుద్ది కదా బస్సు, అప్పుడు ఆయన దిగాడు, ఈ బస్సు వెళ్ళిపోయింది అన్నమాట, వచ్చేసిందన్నమాట. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ని బస్సులు ఒకేలాగా ఉంటాయి అన్నమాట. ఆ పిల్లోడు అటు ఇటు తిరుగుతుంటే
మేము ప్రేయర్ చేస్తాం మొదలుపెట్టాం. ఆ పిల్లోడు ధైర్యం చెడిపోయేలాగా ఉన్నాడు అనేసి కూర్చోబెట్టుకొని ఆ, అన్ని వివరాలు అడిగాను. నువ్వు చాలా ధైర్యంగా ఉండనేసి మేము ఒక ప్రేయర్ చేస్తున్నాం. దేవుడా, మేము దిగే లోపల ఈ ఈ తండ్రి కొడుకు కలుసుకోవాలి, లేకపోతే మా జీవితకాలం ఇది మాకు నెమ్మది లేకోకుండా ఉంటుంది. వాళ్ళ తండ్రి దిగిపోయేది మాకు అర్థమైంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బస్సు ఆదరించి ధరికి ఆ పిల్లవాడు తిరుగుతున్నాడు, ఎవరినొకరిని పట్టుకొని డాడీ అని అనొచ్చు కదా. ఒకవేళ పిల్లవాడు డాడీ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు డాడీలు అవుతారా? ఒకవేళ ఆ పిల్లవాడు డాడీ అంటే అక్కడ ఉండేవాళ్ళు రా కొడుకు అని సంకన వేసుకుంటారా? లేదు కదా. మొత్తం మీద హైదరాబాద్ వెళ్ళిపోయింది, తెల్లవారిపోయింది, ఒక్కొక్క స్టాప్ వస్తూ ఉంది, దిగుతూ ఉన్నారు. ఈ పిల్లోడు అలా చూస్తూ ఉన్నాడు. పిల్లోడిని పట్టుకొని మేము కూర్చున్నాము, సీట్లు ఖాళీ అవుతుంటే వెనకున్న వాళ్ళని ఎదరికొచ్చేస్తూ ఉన్నాము. మొత్తం మీద ఆ పిల్లోడిని పట్టుకొని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. వాళ్ళ డాడీ ఏదో స్టాప్లో ఎక్కడో ఎదురెళ్ళిపోయి ఉంటాడు, దిగి ఉంటాడు అని మేము అనుకున్నాము. మేము అనుకున్నట్టుగానే ఒక స్టాప్లో బస్సు ఆగింది. వాళ్ళ డాడీ ఆ బస్సు ఎక్కేసరికి ఆ పిల్లోడు డాడీ అని వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. ఆ తండ్రి కూడా చాలా సంతోషంగా ఆ పిల్లోడిని హత్తుకొని వెళ్ళాడు. మేము గుండె మీద చేపెట్టుకున్నాం. అమ్మయ్య దేవా, మీకు స్తోత్రం ప్రభా. ఒక కొడుకు వాళ్ళ డాడీని తెలుసుకున్నాడు. అవునా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క డాడీ అందరికి డాడీ. ఈయన సర్వ సృష్టికి ఈయన డాడీ అయి ఉన్నారు. ఈ యొక్క సృష్టికి డాడీ అంటే ఈయన సకల జీవులకి డాడీ అంటే ఎలాగా అనేది చిన్న వివరణ. నేను తిరిగి మళ్ళీ కీర్తనల దగ్గరికి వస్తున్నాను. అక్కడ సృష్టిలో 3 భాగాలని ఇచ్చారు. సృష్టిలో ఉన్న 3 భాగాలు ఏంటి అంటే, 1 ఆకాశమును, 2 భూమిని, 3 సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. హల్లెలూయా. ఇది అర్థమవటం కోసము ఒకరోజు మా యొక్క చర్చి నుంచి, మా యొక్క సేవకుల నుంచి ఒక చిన్న బృందము ఒక అరకు అనే ప్రాంతం, మరి మీకు తెలుసు కాబట్టి అరకు అనే ప్రాంతానికి మేము వెళ్తే ఆ ట్రైను ఆ గుహలో 40 సార్లు కొండల్లోకి జొరబడి 40 సార్లు బయటికి వస్తుంది అన్నమాట. అలాంటి చాలా చూడదగినటి ఆ ప్లేసు. ఆ టూరిజానికి వెళ్ళిన తర్వాత 21 మంది మేము వెళ్ళాము. 21 మందిని వైజాగ్లో సముద్రం దగ్గర బీచ్ ఒడ్డున నిలబెట్టి వెళ్ళేటప్పుడు చెప్పాను, మీకు అన్ని చోట్ల పాఠాలు చెప్తాను నేను అని చెప్పాను. నేను చెప్పాలనుకున్న పాఠాలు సృష్టిలో ఉన్న ప్రతి పాఠాన్ని చెప్తానని చెప్పాను. అలాగనే ఆ సముద్రము దగ్గర మేము నిలబడ్డాం. సముద్రం ఒడ్డున నిలబడి ఒక పాట పాడాము, కొంత ప్రార్థన చేశాము, కొంతమంది మాట్లాడటానికి అవకాశం ఇచ్చాము, అవన్నీ రికార్డ్ చేశాము. మొత్తం మీద మేము నిలబడింది భూమి మీద, మాకు ఎదురు ఉన్నది సముద్రం. దూరంగా చూస్తే ఆకాశము ఎక్కడ ఆన్నట్టుగా కనిపిస్తుంది? సముద్రం మీద ఆన్నట్టుగా కనిపిస్తుంది. ఈ మాట అక్కడ ఖచ్చితంగా నేను చదివించాను అన్నమాట. సరిపోతుందా లేదా? అంటే ఉన్నది భూమి మీద ఉన్నాం మన ఎదురు ఏముందంటే, మనం కొలత వేయలేనంత దూరములో సముద్రం ఉంది. అక్కడ నుండి మనము ఎంత దూరము చూసినా, ఎంత చుట్టూ చూసినా సముద్రాన్ని ఆకాశం ఆనుకొని ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. మనం ఉన్న చోట నుండి పైకల్లా చూస్తే ఒక గొడుగు వేసినట్లుగా ఆకాశము కనిపిస్తూ ఉంది. ఆకాశములో సూర్యచంద్ర నక్షత్రాదులు ఉన్నాయి. అలాగే జలాలు ఉన్నాయి, జలాలలో జీవులు ఉన్నాయి, భూమి ఉంది, భూమి మీద పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, రకరకాలంటి క్రిమి కీటకాదులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో దేవుడు ఉన్నాడు, ఈయన సృష్టిని చేశాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉంది. ఒక్క దేవుడే యొక్క సృష్టిని చేశారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇది నిజమంటానికి వారములో 7 రోజులు ఉన్నాయి. 6 రోజుల్లో దేవుడు సృష్టిని చేసి 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా బైబిల్ చెప్తా ఉంది. మొదటి రోజున వెలుగును చేసినట్లుగా, 2వ రోజున ఆకాశాన్ని చేసినట్లుగా, 3వ రోజున భూమి మీద ఉన్న సమస్తాన్ని చేసినట్లుగా, 4వ రోజున సూర్యచంద్ర నక్షత్రాదులను చేసినట్లుగా, 5వ రోజున
ఆయన జలచరాలని, ఆకాశంలో ఎగిరే పక్షులను చేసినట్లుగా 6వ రోజున క్రిమి కీటకాదులను, జంతువులను, అలాగే మానవుడిని తన రూపములో మట్టితో చేసుకున్నట్లుగా బైబిల్ చెప్తుంది. 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం చెప్తోంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన వారానికి 7 రోజులు ఉన్నాయి. అవునా? ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో దేవుడు మానవుడిని చేశాడు. తిరిగి మనము మానవుడి దగ్గరికి మళ్ళీ తిరిగి మనం వచ్చేద్దాం. ఇప్పుడు ఈ దేవుణ్ణి మీరు ఎవరికి పరిమితం చేస్తారు? నేను చెప్పే దేవుడు ఆకాశాన్ని చేశాడు, ఆకాశంలో ఉన్న సమస్తాన్ని చేశాడు. నేను చెప్పేటువంటి యొక్క దేవుడు భూగోళం అంతటిని చేశాడు. ఆయన భూగోళం, భూమి పైన ఉన్న వాటిని, భూమి లోపల ఉన్న వాటిని కూడా చేశాడు ఆయన. మరి భూమి లోపల ఏమున్నాయంటే యోబు గ్రంథం 28వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు చదవద్దులేండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం చదవండి. లోపల ఏం పెట్టాడో, భూమి లోపల ఏం పెట్టాడో, భోషాణం లాగా భూమి లోపల ఏమేం పెట్టాడు, వెండి ఎంత పెట్టాడు, బంగారం ఎంత పెట్టాడు, మణులు, మాణిక్యాలు, అవన్నీ వజ్రాలు, ఇవన్నీ అపరంజి బోళ్ళంది, అసలు ఆ ఖజానా అంతా కూడా భూమి లోపల ఎంత ఉందో యోబు గ్రంథం 28వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది అన్నమాట. భూమి పైన ఉన్నవి ఆయనే చేశాడు, భూమి లోపల ఏమేం పెట్టాడో ఆయనే చెప్తున్నాడు. ఆకాశాన్ని గురించి చెప్తున్నారు. ఆకాశంలో మరి ఈ బైబిల్లో ఒక దెబ్బతో అవదు. ఖగోళ శాస్త్రాన్ని గూర్చి, భూగోళ శాస్త్రాన్ని గూర్చి, వృక్ష శాస్త్రాన్ని గూర్చి, జీవశాస్త్రాన్ని గూర్చి, అన్ని శాస్త్రాలను గూర్చి బైబిల్లో రాయబడి ఉంది. తెలుసా? అన్ని శాస్త్రాలను గూర్చి రాయబడి ఉంది. మరి బైబిల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అవును అని ప్రపంచం అంతా కూడా రుజువు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సృష్టికర్త ఆయన కొందరికి కాదు, అందరికీ. ఆయన ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, అన్ని దేశాలకి సంబంధించిన వాడు. ఒక జాతికి సంబంధించిన వాడు కాదు, అన్ని జాతులకి సంబంధించిన వాడు. ఈ యొక్క వివరణ అవదు. ఇది నేను మళ్ళీ అలాగే వెళ్ళానంటే నేను చెప్పాలనుకున్నది అవదు కనుక నేను వెనక్కి వచ్చేస్తున్నాను. మానవుని దగ్గరకు వద్దాం. ఇంత గొప్ప సృష్టిని చేసినట్టు ఈ గొప్ప దేవుడు మానవుడి మీద దృష్టి పెట్టుకున్నాడు. సృష్టి అంతటిని దేవుడు మానవుడి కోసం చేశాడు. మానవుడినేమో దేవుడు తన కోసం చేసుకున్నారు. హల్లెలూయా. మరి దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? మానవునికి అయితే ఒక ఆత్మ ఉంది. దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది? సర్లే, ప్రశ్నలు వేసుకుంటే అవదు. 7 ఆత్మలు ఉన్నాయని బైబిల్ మనకి చెప్తా ఉంది అన్నమాట. అవును కదా? మొత్తం మీద ఇంత గొప్ప దేవుడు మానవునికి ఈ ఆత్మ అనే దాన్ని పెట్టారు. మనం తిరిగి ఆత్మ దగ్గరికి వచ్చేస్తాం. ఎప్పుడైనా నాకు ఒక ఆత్మ ఉంది అని మీరు ఎరుగుదురా? ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని బైబిల్ చెప్తుంది కదా. ఈ ఆత్మదీపం ఉన్నంత వరకే ఈ కళ్ళు చూస్తాయి. ఆత్మదీపం ఉన్నంత వరకే మెదడు పనిచేస్తుంది, నోరు మాట్లాడుతుంది, చేతులు పనిచేస్తాయి, కాళ్ళు నడుస్తాయి, శరీరంలో ఉన్న అన్ని నవనాడులు పనిచేస్తూ ఉంటాయి. ఒకవేళ ఆత్మ ఆగిపోతే, ఆత్మదీపం ఆరిపోతే, ఆత్మ ఒకవేళ నిన్ను వదిలి వెళ్ళిపోతే ఇవన్నీ ఉన్నా కానీ కూడా అంత నిశ్శబ్దంగా ఉంటాయి. అవునా కాదా? ఎందుకని? అసలైనటువంటి వాడు వెళ్ళిపోతే ఏడ్చేటువంటి వాళ్ళంతా కూడా ఏడ్చి చివరికి ఎక్కడ పంపించేస్తారు? ఊరు బయటికి పంపించేస్తారు. ఈ ఆత్మను గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తున్నారా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, ప్రతి చిన్న బిడ్డకి కూడా ఒక ఆత్మ అనేది ఉంది. మా చైల్డ్ సైకాలజీలో మాకున్నటువంటి ఒక పాయింట్ ఏంటంటే, వాళ్ళు చిన్నవాళ్ళని, ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించటం పరలోక తండ్రి చిత్తము కాదు. ఈ చిన్న వాళ్ళని తృణీకరించొద్దు అని బైబిల్ మనకి చెప్తా ఉందేమండి. ఎందుకంటే మేము గమనించేది ఏంటంటే, వాళ్ళు ఒక ఆత్మ కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? ఆత్మ కలిగి ఉన్నారు. అందుకని ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి? ఒక విలువ అనేటువంటి దాన్ని మనం ఇవ్వాలి అన్నమాట. అందుకని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఒక ఆత్మ ఉంది అనే గ్రహింపు అనేది ఉంటే చాలా బాగుంటుంది. ఆత్మ అనేది ఉంది అనే గ్రహింపు
మీలో చాలామందికి ఉంది అని అనుకుంటాను నేను. నా డైరీలో నేను చాలా విషయాలు రాసుకున్నాను. మరి ఇవన్నీ నేను చెప్పను కానీ ఇక్కడ నాకు మీకు అవసరం అనుకున్నటువంటి కొన్ని మాటలను చెప్పడానికి నేను డైరీ పెట్టుకున్నాను ఇక్కడ. చూడండి, మనందరి యొక్క జీవితంలో మనం గమనించవలసింది ఏంటంటే, మనకి తెలిసిన వాటికంటే మనం తెలుసుకోవాల్సినవి చాలా మన జీవితంలో ఉన్నాయంటారా లేవంటారా? మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాటిల్లో నువ్వు బాగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నీ ఆత్మను గూర్చి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నీ ఆత్మను గూర్చి నువ్వు తెలుసుకోవాలి. నీ ఆత్మ గూర్చి నువ్వు తెలుసుకుంటే, నీ మనిషిని గూర్చి తెలుసుకుంటే, మనిషిని గూర్చి ఇలాగా నా దగ్గర ఉన్న సబ్జెక్ట్లో ఆత్మ సంబంధమైన జీవితము అనేటువంటి ఒక టైటిల్తో ఒక సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా నేను చెప్పట్లేదు, కానీ దీంట్లో నేను ఈ ఆత్మ అనేటువంటి దానికి సంబంధించి ఒక చిన్న వివరణ మీకు నేను తెలియజేస్తాను. ఆ చిన్న వివరణ ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, మానవుడు పాపి అయి ఉన్నాడు అని చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? మానవుడు పాపి అయి ఉన్నాడు అని చెప్తా ఉంది. దీన్ని లాటిన్ పదంలో ఒక పదం ఇలాగ ఉంది. అదేంటంటే నాన్ పొసే నాన్ పెకారే అనేటువంటి ఒక మాట ఉంది. ఆ మాటకు అర్థం ఏంటంటే పాపం చేయకుండా ఉండలేకపోవటం. ఏం చెప్పండి? నాన్ పొసే నాన్ పెకారే అనే మాటకి పాపం చేయకోకుండా ఉండలేకపోవటం అని అర్థం అన్నమాట. అంటే మానవుడు శరీరము కలిగి ఉన్నాడు, ప్రాణము కలిగి ఉన్నాడు, ఆత్మ కలిగి ఉన్నాడు. ఈ మానవుడు దేవుని చేతనే నిర్మించబడినప్పటికీ బైబిల్ చెప్తుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ నరులు వివిధ తంత్రాలను కల్పించుకొని వాళ్ళు ఏమైపోయారు? తప్పిపోయారు, చెడిపోయారు అనేది బైబిల్ చెప్తా ఉంది. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే పాపం చేయకుండా ఉండలేకపోవటం. అంటే పాపం చేయకోకుండా ఉండలేకపోయే స్థితి. డాక్టర్ చెప్పిన వాళ్ళు పద్ధతులు మార్చుకోలేకపోతున్నారు. తల్లి చెప్పిన, తండ్రి చెప్పిన, భార్య చెప్పిన, పిల్లలు చెప్పిన, వాళ్ళకున్నటువంటి ఆ దుర్గుణాల నుంచి ఏం కాలేకపోతున్నారు చెప్పండి? విడుదల కాలేకపోతున్నారు. అందుకని ఆత్మను కలుగు చేసినట్టు ఈ యొక్క దేవుని దగ్గరికి మనం వస్తే, ఆ దేవుడు పాపము లేని పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ఇంటా బయట పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నారు. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని గురించి ఆయన బోధిస్తూ ఉన్నారు. అయితే మానవుడి యొక్క జీవితంలో ఈ యొక్క పాపస్థితి నుంచి విడుదల పొందటం కోసం అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో చెప్తాడు, నేను ఏది చెయ్యొద్దు అనుకుంటున్నానో అదే నేను చేస్తున్నాను. ఏది చెయ్యాలని, ఏ మంచి చెయ్యాలనుకుంటున్నానో దాన్ని నేను చేయలేకపోతున్నాను. నాలో ఉన్నటువంటి పాప నియమము నాతో పోరాడి నన్ను చెరపట్టి నన్ను లోపరుచుకొనుచున్నది. అయ్యో, ఇలాంటి మరణకరమైన స్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమపత్రిక 7వ అధ్యాయంలో ఆ పాప మరణాల నియమాన్ని గురించి ఆయన వివరంగా రాశారన్నమాట. మరి ఇక్కడ నాన్ పొసే నాన్ పెకార్ అనే యొక్క పదానికి పాపం చేయకోకుండా ఉండలేకపోవటము అనేటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంది. దాంట్లో రెండవది పొసే నాన్ పెకారే అంటే పాపము చేయకపోవటం. అంటే పాపము అంతక్రితము పాపము చేయకోకుండా ఉండలేకపోవటం, ఇప్పుడు పాపము చేయకపోవటం. అంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏమొస్తుంది అంటే మార్పు అనేది వస్తుంది అన్నమాట. ఈ ఆత్మీయ జీవితం అనేది ఎప్పుడైతే మీరు గురిగా పెట్టుకుంటారో, ఆత్మదీపాన్ని గురించి ఎప్పుడైతే గురి పెట్టుకుంటారో, అందుకని నేను పిల్లలకి నేను బాల్యం నుంచి జీవితాన్ని గురించి జీవిత పాఠాలు చెప్తాను. ఆ జీవిత పాఠాలు విన్నైన వాళ్ళు చాలామంది నా దగ్గర అయితే ఉన్నారన్నమాట. అందుకని మనం దేని మీద ముందు దృష్టి పెట్టాలి? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమని చెప్పారు.
అప్పుడు మీకు ఏం కావాలో ఇస్తానని చెప్పారు. మనది ఎట్లా ఉంటుంది అంటే, మనం భౌతిక సంబంధంగా వర్ధిల్లాలి అనేది మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నీకు ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ వర్ధిల్లాలి. అది వర్ధిల్లటానికి ముందు ఏమవ్వాలి అంటే, పాపము నుంచి విడిపించబడాలి, పాపము లేకోకుండా ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నారన్నమాట. దీంట్లో మూడోది ఏంటంటే, నాన్ పొసై పెకారే అంటే పాపము చేయజాలకపోవటం. పాపము చేయజాలకపోవటం అంటే మానవుడి యొక్క స్టేజ్ ఏంటంటే, అంటే పాపం చేయకోకుండా ఉండలేకపోతుందండి మానవుడిని. పాపము చేయకోకుండా ఉండే స్టేజ్కి తెచ్చి పాపం చేయజాలకపోయే స్టేజీకి వస్తే ఆ ఆత్మ రక్షించబడి, ఆ ఆత్మ నిలకడగా ఉండి, ఆ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. అందరూ ఒకసారి క్లాప్స్ కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆధ్యాత్మిక జీవితానికి చాలా స్టేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. చాలామంది నేను ఆత్మీయుడను, ఆత్మీయురాలను అనుకుంటారు. కానీ నీ ఆత్మీయత ఎంత ఉన్నదో, నువ్వు ఎంత ఆత్మీయుడివో ఆత్మీయురాలువో అది నీ మాటలతో కాదు, నీ చేతల్లో, నీ బిహేవియర్, నీ యొక్క ప్రవర్తనలో అది ఏంటో తేలుద్ది. అర్థమైందా? నీ నీతి ఎంతో, నీ నిజాయితీ ఎంతో, నీ శుద్ధి ఎంతో, నీ బుద్ధి ఎంతో నీకు దాంట్లో తేలద్దామంట. అందుకని నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే దినదినాభివృద్ధి, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతూ, మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లుతూ, మానసికంగా వర్ధిల్లుతూ, భౌతికంగా వర్ధిల్లుతూ, నువ్వు పాడిలో వర్ధిల్లుతూ, పంటలో వర్ధిల్లుతూ, ఉద్యోగంలో వర్ధిల్లుతూ, అలాగే పిల్ల పాపలతో వర్ధిల్లుతూ, నువ్వు ధనధాన్యాలతో వర్ధిల్లుతూ, మణులు మాణిక్యాలతో వర్ధిల్లుతూ నువ్వు వెళ్ళాలి అంటే దానికి ముందు ఏది వర్ధిల్లాలి అని బైబిల్ చెప్తుంది? నీ ఆత్మ వర్ధిల్లాలి అని బైబిల్ చెప్తుంది. మరి ఆత్మ వర్ధిల్లాలంటే ఆత్మ గురించి మరి నీకు తెలియాలిగా. ఇక దీని గురించి నేను పూర్తి పిన్ టు పిన్ నేను చెప్పాలంటే ఇది అవ్వదు. ఇది అర్థమైందా? కాబట్టి ఇప్పుడైనా సరే ఒక చిన్న ప్రయత్నం చేయండి. నా చిన్న సలహా ఏంటంటే, ఒక చిన్న ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం ఏంటంటే, నాకు ఒక ఆత్మ ఉందా? ఎస్, ఉంది. ఈ ఆత్మని దేవుడు పెట్టాడా? అవును, దేవుడు పెట్టాడు. ఈ ఆత్మ రక్షణ పొందాలి. అవును, రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత ఏమవ్వాలి? వర్ధిల్లాలా, వర్ధిల్లుచూ ఉండాలా? వర్ధిల్లుచూ ఉండాలి అని ఉంది. అంటే వర్ధిల్లుచూ ఉండాలంటే దాని అర్థం ఏంటి? కామ అది ఫుల్ స్టాప్ కాదు. ఫుల్ స్టాప్ అంటే అర్థం ఏంటి? అయిపోయిందని అర్థం. కామ అంటే అర్థం ఏంటి? ఇంకా 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 వర్ధిల్లుతూనే ఉండాలి. ఏ స్థాయికి? పౌలు గారు చెప్తారు, దేవునికి సమానమైన సంపూర్ణతలోనికి, పరిపూర్ణలోనికి మనము ఎదగాలి అని ఆయన చెప్పారు అన్నమాట. హల్లెలూయా. అంటే మనం పెట్టుకోవాల్సిన ఏంటి? స్కేల్, మెజరింగ్ రాడ్ ఏంటి? దేవుని స్థాయి, దేవుని యొక్క ఎత్తు. మా తమ్ముడు బాబు ఉన్నాడు, వాడు నాకంటే ఇంత ఇంత పైగా ఉంటాడు. వాడు వచ్చేసి నాకు ఇలాగా తల ఆనిచ్చి, డాడీ ఇంటా అంటాడు. అంటే అర్థం ఏంటంటే, నేను నీకంటే ఇంత పెద్ద అయిపోయా అంటాడు అన్నమాట. ఏమంటాడు? నీకంటే ఇంత పెద్ద. అవును, ఇక్కడ కూడా మనం కూడా చాలా పెద్ద అయిపోతున్నాం. ఎట్లా పెద్ద అవుతున్నాము? ఎత్తులో పెద్ద అయిపోతున్నాము, వయసులో పెద్ద అయిపోతున్నాము, ఇంకా దీంట్లో చాలా పెద్ద అయిపోతున్నాం. కానీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఉన్నాము? పౌలు గారు ఏం చెప్పారంటే, మీ యొక్క లెక్కలను చూస్తే మీరు బోధకులు అవ్వాలి. ఇప్పుడు ఎట్లా ఉన్నారు మరి? మీరు పాలు తాగే స్థాయిలోనే ఉన్నారు అని కొరింథీ సంఘానికి ఆయన చెప్తున్నారు అన్నమాట. ఈ రోజున సంఘాలు రాకడకి సిద్ధపడాల్సిన సంఘాలు ఎక్కడ ఉన్నాయంటే, ఇంకా మరుగుజ్జు స్థితిలోనే, ఎక్కడేసిన గొంగలంటే అక్కడే వేసేమన్నట్లుగా ఉంది. వాక్య పద్ధతి అనేది లేదు, శుద్ధి అనేది లేదు, బుద్ధి అనేది లేదు, ఆధ్యాత్మిక వృద్ధి అనేది లేదు. ఇలా లేకోకుండా మానవుడు ఉన్నాడండి. అందుకని ప్రియుడాన్ని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి అంటే మరి అది ఎలాగా చెప్పండి? అలాగ వర్ధిల్లే వాళ్ళతో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళ జీవితం అంటే ఏంటో చాలా దగ్గరగా నేను చూశాను. నన్ను సేవలోనికి నడిపించేంటి ఒక దైవజనుడు. ఆయన వెలమ ద్వారా కుటుంబానికి సంబంధించి దైవజనుడు.
ఆయనతో నేను నా బాల్యం నుంచి, అంటే నా 6వ క్లాసు 7వ క్లాసు టైంలో నుంచి ఆయనతో నేను ఉంటే ఆయనలో నేను గమనించింది ఏంటి అంటే, ఆయన బైబిల్ స్టడీ, ఆయన ప్రార్థనా జీవితం, ఆయన సేవా పటిమ, ఆయన వ్యక్తిత్వాన్ని కట్టుకునే పద్ధతి, ఆయన భార్య బిడ్డలను దేవుళ్ళు నడిపించే పద్ధతి, అవన్నీ నేను గమనించినప్పుడు, అంటే ఆత్మీయతలో కూడా ఏముంటాయంటే కొన్ని స్టేజెస్ ఉంటాయి అనేది నేను గమనించాను. నాకు ఎందుకో ఆత్మీయులు అంటే కొంచెం వాళ్ళు దూరంగా ఉన్నా కానీ కూడా వాళ్ళతో స్నేహం చేయాలని ఇష్టపడతా ఉంటాను. నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయినా కానీ కూడా వాళ్ళతో స్నేహం చేయటానికి ఇష్టపడతా ఉంటాను. ఇక్కడ మీ ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? బైబిల్ స్టడీ చేయాలి, ప్రార్థన చేయాలి, ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండాలి, ఆత్మీయుల జీవితాలను చదవాలి, మిషనరీల జీవితాలను చదవాలి, భక్తుల జీవితాలను మీరు చదవాలి. బైబిల్ భక్తుల జీవితాలు ఎన్నో ఉన్నాయి. మరి మీరు ఎన్ని చదివారు? నా విశ్వాస జీవితంలో చాలా పుస్తకాలు చదివాను నేను, బైబిల్ భక్తుల యొక్క జీవితాలు. ఇలాగ మనం చదువుతూ ఉంటే అప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే ఆత్మీయ జీవితంలో మనం ఎలాగ వర్ధిల్లాలో అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆత్మ అంటే ఏంటో తెలుస్తుంది, ఆత్మీయత అంటే ఏంటో తెలుస్తుంది, ఆత్మ రక్షణ పొందటం అంటే ఏంటో తెలుస్తుంది, ఆ రక్షణలో నిలబడటం అంటే ఏంటో తెలుస్తుంది, ఆ ఆత్మ రక్షణలో కొనసాగటం అంటే ఏంటో తెలుస్తుంది, వర్ధిల్లటం అంటే ఏంటో తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ మీలో చాలామంది రక్షణ పొందేసే ఉంటారనేసి నేను రక్షణ అనే సబ్జెక్టుని నేను దాన్ని ఎక్కువగా తీసుకోలేదు, కానీ దీంట్లో చిన్న వివరణ మాత్రం నేను ఇవ్వాల్సి ఉంది. ఆ చిన్న వివరణ ఏంటంటే, మన ఆత్మ రక్షణ పొందటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడు ఆయన శరీరధారిగా భూమి మీదకి పాపము లేని పరిశుద్ధుడిగా వచ్చి, పాపము లేని పరిశుద్ధుడిగా జీవించి, పాపుల కొరకు అద్భుతములు ఆశ్చర్యములు చేసి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి, పాపుల కొరకు బోధించి, పాపుల కొరకు ఆశ్చర్యాలు ఇవన్నీ చేసి, పాపుల యొక్క పాప ప్రాయశ్చితార్థమై ఆయన ఆపాదమస్తకము కలవరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చారు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని దేవుని యొక్క వాక్యం మనకి చాలా వివరంగా తెలియజేస్తాం. యేసుని అంగీకరించడం ద్వారా, మారుమనసు పొందటం ద్వారా, బాప్తిసం పొందటం ద్వారా మన ఆత్మ రక్షణలోనికి వస్తుంది. రక్షణ పొందిన తర్వాత క్రమం తప్పుకోకుండా దేవుని సన్నిధికి వెళుతూ, క్రమం తప్పుకోకుండా వ్యక్తిగతంగా బైబిల్ పఠనం చేస్తూ, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ, కుటుంబారాధన చేస్తూ, కుటుంబం అంతటితో సంఘానికి వెళుతూ, కైసరుడికి దేవునికి ఇస్తూ, ఎక్కడ తేడా లేకోకుండా నిందారహితంగా జీవిస్తూ, నీవు వెలుగుతూ వెలిగించేవాడుగా, నడుస్తూ నడిపించేవాడుగా, బ్రతుకుతూ బ్రతికించేవాడుగా, నువ్వు ఎదుగుతూ ఎదిగించేవాడుగా నీ ఆత్మీయ జీవితంలో ఉండాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ఆర్డర్ అంతా కూడా మరి మీలో చాలామంది దగ్గర ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే మీరు ఏం చేయాలి? ఒక ఆర్డర్లోకి రావాలి అన్నమాట. మరి అయితే ఆధ్యాత్మిక జీవితంలో మనము వర్ధిల్లాలి అని అనుకుంటాం కదా. అవును, దేవుడు మరి వర్ధిల్లు చేస్తారా? చేయరా? చేస్తారా? అంటే బైబిల్లో ఏముందో నా పర్సనల్గా నేను అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. నేను నా జీవితాన్ని గుడ్డు సున్నాతో నేను మొదలుపెట్టాను. దేవుడు ఏమి చేస్తానని చెప్పారో అది నాకు చేశాడు ఆయన. బైబిల్ సూత్రం చెప్తుంది. సూత్రం ఏం చెప్తుందంటే, చెట్టు వలె పొట్టు వలె, కీర్తనలో 1వ అధ్యాయంగా నేను పెట్టిన పేరు. చెట్టు వలె, ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె. ఏంటది? అభివృద్ధి. కింద ఏముంటుందంటే, గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. వాళ్ళెవరు? దుష్టులు. అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు అన్నమాట.
అంటే మీరు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయాన్ని మీరు బట్టి పెడితే కాదు, కానీ దాన్ని ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టి చూడండి. నేనేం నమ్ముతానంటే బైబిల్ ఖచ్చితంగా నువ్వు ఆచరిస్తే దాంట్లో ఉన్నదంతా కూడా నీకు అమల్లోకి వస్తుంది. నమ్ముతారా ఇది? నేను అనుభవంతోనే చెప్తున్నాను. ఇది నేను ఉట్టునే చెప్పట్లేదు. నేను అనుభవించిందే నేను చెప్తున్నాను అన్నమాట. అందుకని నీవు ఇలాగా వృద్ధి అది ఇది అని అనుకుంటా ఇక్కడ నువ్వు కూర్చోవటం కానీ కాదు, కానీ నీ ఆత్మీయతని నువ్వు ఎంత స్ట్రిక్ట్గా నువ్వు కాపాడుకుంటావో, మరి ఆత్మను గుర్తించాలి, ఆత్మ రక్షణను పొందుకోవాలి, ఆత్మీయతలో వృద్ధిలోనికి వెళ్ళాలి. అలాగ వెళ్ళాలంటే దానికి ఏముందంటే నియమావళి ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో నియమావళిని ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం మీరు చదివినట్లయితే, ఈ నియమావళి ఏం చేస్తుందంటే ఇది పాప మరణముల నియమము నుంచి నిన్ను ఏం చేస్తుందంట, విడిపిస్తుంది అని బైబిల్ మనకి చెప్తా ఉంది. ఏది చదవండి, 8:2 లేదా 1:2 చదువుతాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను, ఆత్మీయతలో నడిపించెను, ఎదిగించెను, వృద్ధి పొందించెను. దేవుని ఇంటికి చేరేంతవరకే అది నడిపిస్తూనే ఉంటుందండి. ఈ రోజున ఎంతమందికి ఈ ఆత్మ సంగతి అర్థమవుతుంది మీరు చెప్పండి. ఆత్మీయ జీవితం అనేది ఎలాగ ఉంది అంటే అది పక్కన పెట్టేశారన్నమాట. ఆత్మీయ జీవితం అది చాలా పోరాటం. అది గలతీ పత్రిక 5వ అధ్యాయంలో లిస్ట్ ఉంటుంది చూడండి. మీరు పరిశుద్ధ పోరాటం చదివారా? యాత్రికం ప్రయాణం చదివారా? అవి చదివి చూడండి. జాన్ బనియన్ రచనలు. ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగా నువ్వు కొనసాగాలో దాంట్లో ఉంటుంది అన్నమాట. వచ్చేటువంటి పోరాటాలు ఎలాగుంటాయి. ఆత్మీయ జీవితంలో నేను ఎలాగనుకుంటానంటే నేను ఎలా అనుకుంటాను, దేవుడా నేను ఒక రోజున నువ్వు పుట్టిస్తే నేను పుట్టే, దేవా ఈ రోజున నువ్వు బ్రతికిస్తే నేను బ్రతికే ఉన్నా, దేవా ఒకనొక రోజున నువ్వు సెలవిస్తే నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత మీ రాజ్యానికి రావాలనే కోరిక నాకు ఉంది. ఈ లోపల నా జీవితంలో ఎలాంటి పోరాటాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీ వైపే చూస్తాను. నేను మిమ్మల్నే కోరుకుంటా, మిమ్మల్నే వెంబడిస్తుంది ఏమన్నా కానీ అనే ఒక తీర్మానం నాకు ఉంది. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ జీవితంలో నడవాలి అనుకునేవాడు, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి అనుకునేవాడు, పరలోకానికి చారాలనుకునేవాడు ప్రతివాడు ఇలాగనే అనుకుంటాడని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? చిన్న చిన్న పరీక్షలకి మనకి దావీదు మహారాజు ఏం చెప్తాడంటే, దేవా నన్ను పరిశీలించుము, దేవా నన్ను పరీక్షించుము, దేవా నన్ను పరిశోధించుమని చెప్పాడు ఆయన. చిన్న చిన్న వాటికే చాలామంది ఆత్మీయత ఏమైపోతుంది చెప్పండి, పడిపోతుంది అన్నమాట, చెడిపోతుంది అన్నమాట. అందుకనే ఆత్మీయ జీవితము అది ఒక రోజుతో అయ్యేది కాదు. అది రక్షణ పొందిన తర్వాత ఆ రోజుతో ముగిసిపోయేటువంటిది కాదు అన్నమాట. ఇక విషయాన్ని నేను ఇన్సైడ్ వాళ్ళకి నేను చెప్పాను, బయట నుంచి వినే వాళ్ళకి కూడా కొద్ది నిమిషాలు మీతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. గమనించండి, ఒక బైబిల్ని పట్టుకున్నటువంటి ఒక విశ్వాసి అయినా, ఒక దైవజనుడైనా ఏం చేస్తారో చిన్న వివరణ మీకు ఇస్తాను నేను. అది ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే రాజుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తుంది. అంటే ప్రభుత్వం కోసం ప్రార్థన చేయండి అని చెప్తుంది. ప్రభుత్వం కోసము, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా సంఘం ప్రార్థిస్తుంది, అవునా కదా? రాష్ట్ర ప్రభుత్వం కోసం ప్రార్థిస్తాం, కేంద్ర ప్రభుత్వం కోసం ప్రార్థిస్తాం. అలాగే మనకి సైనిక పటాలం ఉంటుంది కదా, ఆకాశంలో వెళ్ళేటువంటి ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా, దానికోసము. అలాగే నేవీ
దాంట్లో కూడా మరి సైనిక పటాలం ఉంటుంది కదా, అలాగే పదాతి దళం, త్రివిధ దళాలు ఉంటాయి. వాటి కోసం కూడా మనం ప్రార్థన చేస్తాం. అలాగే ఆకాశంలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కోసం ప్రార్థన చేస్తాం. గనుల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళ కోసము, గనుల్లో పనిచేసే వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. సముద్రంలో ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం, భూమి మీద ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం ప్రార్థిస్తాం. చదువుకునే పిల్లల కోసము ప్రార్థిస్తాం. వ్యవసాయదారులు వ్యవసాయం కోసం ప్రార్థిస్తాం. ఉద్యోగస్తుల కోసం ప్రార్థిస్తాం. హాస్పిటల్లో ఉన్నంటి రోగులు బాగుపడాలని ప్రార్థిస్తాం. వివాహం కావాల్సిన వారికి వివాహం కావాలని ప్రార్థిస్తాం. సంతానం కావాల్సిన వారికి సంతానం కావాలని ప్రార్థిస్తాం. కోర్టు సమస్యలతో ఉన్నంటి వారికి న్యాయం జరగాలని ప్రార్థిస్తాం. దయ్యాలతో పీడించబడుతున్నటువంటి వాళ్ళు దయ్యాల నుంచి విడుదల పొందాలని, అవసరమైతే దైవజనులు 1 నెల 2 నెలలు 3 నెలలు అయినా సరే ఉపవాస ప్రార్థన చేసి ఆ చీకటి శక్తుల నుంచి ప్రజలు విడుదల పొందాలని ఉపవాస ప్రార్థన చేసి ఆ దైవ శక్తుల నుంచి మరి విడుదల కోసం దైవజనుడు చాలా పోరాటం చేస్తూ ఉంటారు. సంఘం కూడా అలాగే చేస్తూ ఉంటారు అన్నమాట. దీంట్లో దైవజనుడు కానీ విశ్వాసి కానీ ఎక్కడైనా ప్రజలకు వ్యతిరేకంగా చేస్తారా? చేయరు. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రజా సంక్షేమం కోసము మిమ్మల్ని నేను లోకానికి వెలుగునని ఆయన ఎలా చెప్పుకున్నారో, ఆయన మత్తయి సువార్తలో ఏం చెప్పారంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఆమేన్, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పారు ఆయన. అంటే మనం వెలుగుగా ఉండాలని, ఉప్పుగా ఉండాలి అని ఆయన చెప్పారు. ఈ ప్రపంచంలో దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానముతో అనేక మంది శాస్త్రవేత్తలు వాళ్ళు విమానాన్ని, రైట్ సోదరులు వాళ్ళ పాస్టర్ గారి కోసము విమానాన్ని కనుక్కున్నారు. అలాగే మరి ర్యాకెట్ని కనుక్కున్న వాళ్ళు, కుట్టు మిషన్ కనుక్కున్న వాళ్ళు, పినీస్తో సైతం కూడా ఎవరు కనుక్కున్నారో మీరు నెట్లో కొట్టు చూడండి. అసలు అది పెన్ను కానీ, పిన్ను కానీ, అలాగే ఇంజెక్షన్ కానీ, ఒక మందు కానీ, ఒక ఎక్స్రే మిషన్ కానీ, ఒక ఎంఆర్ఐ స్కానర్ కానీ, ఒక సిటీ స్కానర్, ఏదైనా మీరు చూడండి. అసలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ మిషనరీ వ్యవస్థని కనుక్కున్నది ఎవరో తెలుసా? క్రైస్తవులు. ప్రపంచంలో ఎక్కడైనా సరే విపత్తులు జరిగినప్పుడు వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉంటారు. మిగిలిన వాళ్ళు ఉండరని నేను చెప్పట్లేదు, వాళ్ళు అందరికంటే ముందుంటారు అనేది నేను చెప్తున్నాను అన్నమాట. అందుకని క్రైస్తవుడు ఎప్పుడు నీకు వ్యతిరేకి కాదు, క్రైస్తవుడు ఎప్పుడు నీకు ద్రోహి కాదు. నువ్వు తిడుతున్నా తిరిగి నిన్ను తిట్టడు, కొడుతున్నా నిన్ను తిరిగి కొట్టడు, నీ మంచి కోసము కోరుకుంటాడు. ప్రార్థన అనేది చేస్తాడన్నమాట. అందుకని ఒకసారి ఒక చిన్న సలహా చెప్పాలనుకుంటున్నాను మీకు. ఆ చిన్న సలహా ఏంటంటే, యేసు అనే పేరు మీకు నచ్చకపోతే ఒక చిన్న ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన మీరు చేయండి. ఆ చిన్న ప్రార్థన ఏంటంటే, ఓ దేవుడా, నువ్వు ఉన్నావని నాకు తెలుసు. ఈ పెద్ద భూగోళాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడా, ఇంత పెద్ద ఆకాశాన్ని నిర్మించిన నిర్మాణకుడా, సూర్యచంద్ర నక్షత్రాదులను కలిగించేటి వాడా, జలాలలో ఉన్న సమస్తాన్ని నిర్మించిన వాడా, సమస్త మానవాళిని నిర్మించిన వాడా, సమస్త పక్షులను, సమస్త జంతు జాలమును, సమస్త క్రిమి కీటకాదులను కలుగు చేసినటువంటి ఓ జీవ ప్రదాత అయినటువంటి గొప్ప దేవుడా, ఒకసారి కనిపించండి, ఒకసారి మాట్లాడండి అని మీరు ఇలాగ ప్రార్థన చేయండి. అనేక మంది అలాగ ప్రార్థన చేసి దైవాన్ని కనుగొన్నారు. దేవదాసాయి గారు సూక్ష్మ ప్రార్థన చెప్పారు. ఏంటది? దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అని ఆ దైవజనుడు చెప్పారు. దేవుని చూసినటువంటి వాడు, దేవునితో మాట్లాడినటువంటి వాడు ఆయన. తనువు నాది ఇదిగో గైకొనుమనండి పాట రచన ఆయనే పాడటానికి ఆయనే సరిపోతారని చెప్తారన్నమాట. దేవుణ్ణి అంత ఖచ్చితంగా వెంబడించిన వాళ్ళు. ఎంతోమంది దైవాన్వేషణ చేసి దైవాన్ని కనుగొని దైవాన్ని చూసినటువంటి వాళ్ళు. నన్ను సేవలో నడిపించండి మా దొరగారిని గుర్చుకోవడం నేను చెప్పాను. దొరగారు అంటే అమెరికా దొరగారు అనుకున్న వాళ్ళు ఇండియా దొరగారు అని. మా వెలమ దొరగారు మా ఊళ్ళో ఉందంటే దొరగారు అన్నమాట. అర్థమైందా? వారు కూడా దైవ ప్రత్యక్షత ఎలాగ వచ్చిందో గమనించారు.
వాళ్ళ జీవిత భాగస్వామి కూడా గమనించారు. వాళ్ళ పిల్లలు కూడా దైవ ప్రత్యక్షత వాళ్ళు కూడా పొందుకొని వాళ్ళు కుటుంబ సమేతంగా దేవుని యొక్క పనిలో అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పనిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకని నా మనం ఏంటంటే, అర్థం కానిది దానికి అర్థమే లేదని అనుకోమాకండి. ప్రతి దానికి అర్థం ఉంది. ఒకవేళ నీకు అర్థం కాకపోతే దాన్ని అపార్థం చేసుకోవద్దు. దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు, దైవ గ్రంథాన్ని అపార్థం చేసుకోవద్దు, ఏ మనుషుడిని నువ్వు అపార్థము చేసుకోవద్దు. దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఏ మతమును కానీ ఏ మనుషుడును కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు, తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకో అని చెప్పారు. హల్లెలూయా! ఎంత సూపర్ సూత్రం అది చెప్పండి. ఒకసారి ఆయన మంచి టీచరు టీచింగ్ ఇస్తారు. ఒక చోటకి ఎక్కడికో వెళితే ఆయన్ని కొడతాకొచ్చారంట. ఆయన అన్నారంట, అసలు నేను ఏమి చెప్పుకోకుండా కొడతారా? అసలు నేను చెప్పేది వినండి, విన్న తర్వాత కొట్టాలి చూస్తే కొట్టండి అని చెప్పాడంట. సర్లే ఏం చెప్తావు చెప్పమన్నారంట. ఆయన చెప్పడం మొదలు వేసిన తర్వాత ఒక్కళ్ళు కూడా కొట్టలేదంట, మెల్లకోకుండా వెళ్ళిపోయారంట. అంటే ఎంత ఆత్మజ్ఞానో తెలుసా ఆయన. కాబట్టి ఈరోజు దైవ సన్నిధిలో చేరవలసినటువంటి మనము దైవాన్ని తెలుసుకోవటములో పొరపాటు చేస్తూ ఉన్నాము. అలాగే బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం సేవించేటువంటి ఇక దైవం విషయంలో వాళ్ళు కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోవటంలో ఏదో తేడా అనేది జరుగుతుంది. అందుకని కొంచెం అర్థం చేసుకోండి, చదివి చూడండి, విని చూడండి, అన్వేషణ చేసి చూడండి. చాలా పుస్తకాలు ఉన్నాయి, అన్వేషణ చేసి చూడండి. ఒక పుస్తకం పేరు చెప్తున్నాను, అన్వేషి అనే ఒక పుస్తకం ఉంటుంది. అన్వేషి అనే ఒక పుస్తకము మీరు కనుగొనండి, దాన్ని పట్టుకోనండి. దైవాన్వేషణ ఎలాగ చేశాడో, దైవాన్ని ఎలాగ కనుగొన్నాడో దాన్ని కనుగొంటాకే ఆయన పడిన పాటలు ఏంటో మీరు దాంట్లో కనుగొనగలరు. అందుకనే దైవాన్ని ఇష్టపడేటువంటి వారులారా దైవాన్వేషణ చేయండి, దైవాన్ని ఖచ్చితంగా తెలుసుకోనండి. దైవాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటే నీ ఆత్మ సంగతి తెలుస్తుంది, నీవు ఆత్మరక్షణ పొందాలని తెలుస్తుంది, నీవు పాపివని తెలుస్తుంది, శాపగ్రాహివని తెలుస్తుంది. నువ్వు దైవాన్వేషణ చేసి దైవానికి నిన్ను నీవు సబ్మిట్ చేసుకోకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళటానికి ముందు అది పాతాళానికి వెళుతుంది, తీర్పు తర్వాత నరకానికి వెళుతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ చెప్తా ఉంది. ఒకవేళ నువ్వు సత్యాన్వేషణ తెలుసుకుని దేవునికి నీ యొక్క ఆత్మని అప్పగించుకుంటే అప్పుడు నీ ఆత్మ రక్షణ పొందుతుంది, నీ ఆత్మ వర్ధిల్లుతుంది, నువ్వు భూ సంబంధంగా కూడా వర్ధిల్లుతావు, మానసికంగా ప్రశాంతతను నువ్వు పొందుకుంటావు. ఒకవేళ భూలోకంలో నీ యొక్క జీవితాన్ని చాలిస్తే నీవు పరదేశకు వెళ్తావు, తీర్పు తర్వాత పరలోకానికి వెళ్తావు అనేది బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రాత్రి నా చిన్న మనవి ఏంటి అంటే, విషయం తెలుసుకోకోకుండా వద్దు అనుకోమాకండి. ఒక విషయాన్ని అర్థం చేసుకోకోకుండా అపార్థం చేసుకోమాకండి. ప్రతిదానికి అర్థం అనేది ఉన్నది, సత్యానికి క్రమం ఉన్నది, సత్యానికి ఒక పద్ధతి ఉన్నది, సత్యానికి ఒక లోతు ఉన్నది, సత్యానికి ఒక దారి అనేది ఉన్నది. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు. చాలాసార్లు అబద్ధాన్ని పట్టుకొని అదే సత్యం అని అనుకోవటం కాదు. మీరు అన్వేషణ చేయండి, సత్యం ఖచ్చితంగా మీకు దొరికి తీరుతుంది అన్నమాట. అందుకని ఈ యొక్క ప్రపంచాన్ని గురించి బైబిల్ చెప్పినటువంటి యొక్క క్రమం అంతా కూడా మనకి జరుగుతున్నది. ఈ ప్రపంచం అంతా కూడా మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉంది అనేది బైబిల్ కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నది. అలాగే ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో మీరు చూడండి, న్యూస్లో చూడండి, ప్రపంచం అంతా కూడా ఏదో ఒక విస్ఫోటనానికి, ఒక విపత్తుకి గురి కాబోతుంది అనేది అనేక మంది వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచం అంతా కూడా ఒకే ప్రభుత్వం కోసము ప్రయత్నాలు జరుగుతున్నాయి. బైబిల్ లెక్కల ప్రకారంగా దాన్ని ఏమంటారంటే అంత్యక్రీస్తు పరిపాలన అని చెప్తారు. అంటే బైబిల్కి వ్యతిరేకి అతడు, అలాగే యేసుక్రీస్తుకి వ్యతిరేకి అతడు ప్రపంచాన్ని అతడు తన యొక్క స్వాధీనంలో పెట్టుకొని ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడని బైబిల్ చెప్తా ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అది జరిగే టయానికి
ప్రపంచం అంతా కూడా జ్ఞానములో పరిపూర్ణత సాధిస్తుందని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు మనకి నెట్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఇదంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రపంచంలో ఏది ఏ మూల జరిగిందో కదా కూడా ప్రపంచం అంతటికీ తెలుస్తుంది. ఇదంతా కూడా బైబిల్ ఏది చెప్పిందో అది జరిగింది. బైబిల్ ఏది చెప్పిందో అది జరుగుతుంది. బైబిల్ ఏది చెప్తుందో అది జరగబోతుంది. ఆమేన్. కాబట్టి మన ఆత్మ మనల్ని విడిచి వెళ్ళక క్రితము, మన దేవుడు మధ్యాకాశానికి రాక క్రితము, సంఘము ఎత్తబడక క్రితము మనము రక్షణ పొందకపోతే రక్షణ పొందాలి. రక్షణ పొంది పడిపోతే తిరిగి సరి చేసుకోవాలి. రక్షణ పొంది కొనసాగుతుంటే, రక్షణ లేని మీ ఇంటి వాళ్ళ రక్షణ కోసం ప్రార్థించండి, బోధించండి, నడిపించండి. మీ పుట్టింటిలో రక్షణ లేని వాళ్ళ కోసము ప్రార్థించండి, బోధించండి, రక్షణలో నడిపించండి. మీ అత్తింటి వారి కోసము ప్రార్థించండి, బోధించండి, వాళ్ళని రక్షణలోనికి నడిపించండి. రాకడ సమీపంగా ఉన్నది. అందుకని ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లితే మిగిలిన విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. అంతే. ఫస్ట్ నువ్వు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లితే మిగిలిన నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇస్తానని అని చెప్పారు. కాబట్టి మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకటం మొదలేస్తే ఆత్మీయ జీవితం నీకు అర్థమవుద్ది, వర్ధిల్లుతావు. మిగిలిన అన్ని విషయాలు కూడా నువ్వు వర్ధిల్లుతావు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు ఒక మంచి సమర్పణతో ఒక చిన్ని ప్రార్థన మనం చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు మన ఎన్నికల్లో దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించి విన్న వాక్యం బట్టి ఒక చిన్ని ప్రార్థన మనము చేసుకుందాం. ఒక చిన్ని ప్రార్థన మనం చేసుకుందాం. దేవుడు ఉన్నాడు. నువ్వు అవునన్నా కాదన్నా దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి నీవు పరిమితం చేస్తే అది నీ అజ్ఞానం. నేను చెప్పిన దేవుడు, ఈ భూగోళం అంతటిని చేసిన దేవుడు, పైనున్న ఖగోళం అంతటిని చేసిన దేవుడు, జలములలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, ఆకాశంలో ఉన్న సమస్తాన్ని నిర్మించిన దేవుడు, భూమి పైన భూమి లోపల ఉన్న సమస్తాన్ని నిర్మించిన దేవుడు, మానవుడిని నిర్మించిన దేవుడు, మానవుడిని శరీర ప్రాణాత్మలతో నిర్మించిన దేవుడు, మానవుని ఆత్మను రక్షించడం కోసము భూమి మీదకి శరీరధారిగా వచ్చిన రక్షకుడు అనబడిన యేసు అనే దేవుడు, మానవుడి యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమై కలవర శిలువలో ఆపాద మస్తకం రక్తమును కార్చారు. ఆయన మానవుడికున్న ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి, ప్రతి నరక శిక్ష నుంచి విడుదల కలుగు చేసినట్టు దేవుడు. యేసుని అంగీకరించడం ద్వారా పాపం పోతుంది, పరిశుద్ధత వస్తుంది. యేసుని అంగీకరించడం ద్వారా శాపం పోతుంది, ఆశీర్వాదం వస్తుంది. యేసుని అంగీకరించడం ద్వారా నరక శిక్ష రద్దవుతుంది, మోక్షానికి వారసత్వం నీకు వస్తుంది. అందుకని యేసుని రక్షకునిగా అంగీకరించు, యేసు కొరకు జీవించు, యేసు కొరకు నీ యొక్క జీవితం అంతటిలో నువ్వు వెలిగించు, వెలుగులోనికి నడిపించు, యేసులో బ్రతికించు, బాధ్యత వహించు. ఈరోజు విన్న వాక్యం అంటే వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన గొప్ప దేవుడు, ప్రేమ చూపించిన మంచి సమయం ఇది. నిజంగా ఇంకా నీవు రక్షణ విషయంలో వెనుకబడి ఉంటే దేవాది దేవుడు మరలా కోరుచున్నాడు. ఈ మీటింగుల్లో నీ ఆత్మరక్షణ పొందాలి, వర్ధిల్లాలి అని కోరినట్లయితే ఒక నిర్ణయం తీసుకొని సిద్ధపడటం మంచిది. రెండు తలంపులతో ఉండాల్సిన పని లేదు. దేవాది దేవుడు నిన్ను రక్షించి, ఏకైక ఒకే దేవుడు. అర్థం చేసుకోకుండా వద్దు అనుకోకూడదు. అర్థం చేసుకొని అవసరమో కాదో తెలుసుకొని, నిజమో కాదో తెలుసుకొని అప్పుడు నువ్వు వద్దనాలన్నా తీసుకోవాలన్నా మేలుకరంగా ఉంటుందని విన్నాం. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవటం చాలా ఘోరం. ఈ ప్రభువు
నిన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చిన వాడని అర్థం చేసుకొని ఈరోజు ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. సమయంలో దేవాది దేవుని యొక్క సన్నిధిలో విన్న వాక్యము కొరకై చిన్న ప్రార్థన. మహోన్నతుడా, కృపగల మా గొప్ప రక్షకుడా, శ్రేష్టమైనటువంటి నీ వాక్యం ద్వారా దాసుని ప్రభువా వాడుకొని నాతో మాట్లాడారు. మీకు వందనాలు. అందించినటువంటి వర్తమానం ప్రతి ఒక్కరిలో బలహీనలు బలపరచబడి ఆత్మీయ మరుగుజుతనం నుండి విడిపించబడి వర్ధిల్లే అనుభవంలోనికి వచ్చినట్లును, రక్షణ లేని బిడ్డలు రక్షించబడినట్లును, రక్షించబడి వర్ధిల్లునట్లును కృప చూపి బలపరచమని ఇంకా నిదాసులను నిలిపి వాడుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి సమయంలో మొదటి రోజు సమయానికి ప్రారంభించాం, కానీ దైవజనులకి కొంచెం ఆలస్యమైనందువలన కొంచెం ఆలస్యం మనకి జరిగింది. అయినా మనం అనుకున్న సమయానికే ముగించుకోవటం జరుగుతుంది. 10:30కే ఒక 5 నిమిషాలు ఈ ఈ కూడికల్లో ఈ ఖర్చుల్లో పాలు పొందాలనుకునే వారికి ఒక చిన్న పాట, 2 చరణాల పాట పాడుతూ ఉండగా త్వరగా రండి. క్వైర్ బెడ్లు వచ్చి ఒక 2 చరణాల పాట పాడుతూ ఉండగా ఈ యొక్క మీటింగ్లో ఈ ఖర్చులో మీరు పాలు పొందటానికి మీకు అవకాశం దొరుకుతుంది. పాలు పొందవచ్చు. ఆ పాలు పొందడానికి అవకాశం తీసుకొని మీరు కూడా సిద్ధపడవచ్చని మీకు ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఉన్న సమయాన్ని దేవుని వాక్యంలో దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యం అందిస్తారు. త్వరగా రావాలా, ఇంతసేపు కాదు, టైం లేదంటే. దేవునికి స్తోత్రం. సన్నిధి, దేవుని సన్నిధి మందసముగా మనతో ఉన్నది, ప్రభుని సన్నిధి అనే పాట పాడుతూ దేవుని మహింపరుచుకున్నాడు. సన్నిధి, దేవుని సన్నిధి మందసముగా మనతో ఉన్నది, ప్రభుని సన్నిధి. సన్నిధి 12 పాట. దేవుని సన్నిధి మందసముగా మనతో ఉన్నది, ప్రభుని సన్నిధి. సన్నుతించెదం ప్రభువా నిన్నే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు సన్నుతించెదం ప్రభువా నిన్నే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు. సన్నిధి, దేవుని సన్నిధి మందసముగా మనతో ఉన్నది, ప్రభుని సన్నిధి. సన్నిధి, దేవుని సన్నిధి మందసముగా మనతో ఉన్నది, ప్రభుని సన్నిధి. హృది పలకపై నీ వాక్యము పాదాలకు దీపముగా, నా త్రోవకు వెలుగుగా. పదిలపరచెదను హృది పలకపై నీ వాక్యము పాదాలకు దీపముగా, నా త్రోవకు వెలుగుగా. నా నడకలో నా మాటలో నా నడకలో
గుణములనే ప్రచురపరచుచు ఆరాధింతును, నీ గుణములనే ప్రచురపరచుచు ఆరాధింతును. సన్నిధి, దేవుని సన్నిధి మందసముగా మనతో ఉన్నది, ప్రభుని సన్నిధి. మన్నా గల పాత్ర కన్నా, జుంటె తేనె దారల కన్నా అక్షయమై రక్షించునది ప్రభు జీవా వాక్యమే. మన్నా గల పాత్ర కన్నా, జుంటె తేనె దారల కన్నా అక్షయమై రక్షించునది ప్రభు జీవా వాక్యమే. ధ్యానించదా దివారాత్రులు, ధ్యానించదా దివారాత్రులు, అక్షయపురములు చేరి శుద్ధులతో స్తోత్రింతును, అక్షయపురములు చేరి శుద్ధులతో స్తోత్రింతును. సన్నిధి, దేవుని సన్నిధి మందసముగా మనతో ఉన్నది, ప్రభుని సన్నిధి. సన్నిధి, దేవుని సన్నిధి మందసముగా మనతో ఉన్నది, ప్రభుని సన్నిధి. హల్లెలూయా. మంచిది, శ్రేష్టమైన వర్తమానం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు సంఘం తరఫున తెలుపుతున్నాను. అదేవిధంగా మరి మన మధ్యలో దేవుని దాసులు, మరి మోరియా డయాసిస్ బిషప్ డాక్టర్ ఎస్టి ఐజక్ భాషా గారు మనతో ఉన్నారు. వారి గురించి చాలా చెప్పొచ్చు. చిన్న వయసులోనే ఒక మంచి దైవ సేవలో, మంచి బైబిల్ కాలేజ్, మంచి యూనివర్సిటీ, అదేవిధంగా ఒక డయాసిస్ బిషప్గా దేవునికి మహిమకరముగా మన రాష్ట్రంలో, అంత మాత్రం కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక మందికి వివాహ లైసెన్సులు కూడా ఇవ్వగలిగే అంత అథారిటీ, అధికారం దేవుని కృపలో గవర్నమెంట్ వారి ద్వారా, మన గవర్నమెంట్ వారి ద్వారా కలిగి ఉన్నటువంటి ఆ విషయాన్ని బట్టి తనను ఎంతో నేను ఆ సేవకుని బట్టి నేను సంతోషిస్తాను. అయినా చిన్న పిల్లవాళ్ళలాగానే తగ్గించుకునే మనసు కలిగిన వ్యక్తి. అందుకనే దేవుని కృపలో వాస్తవానికి మొదటి ప్రసంగాన్ని చక్కగా ఇప్పిద్దాం అనుకున్నాం. మధ్య మధ్యలో వింటున్నాం, కానీ మరి మీ చేతిలో పెడుతున్న సమయాన్ని మీరు ఎలా వాడతారో రండి. మేము ప్రకటించాము, అందుకని ఆ సమయాన్ని చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తూ ఆహ్వానించుదాం. దేవుని స్తోత్రం. కలువరిలో క్రీస్తు ధారపోసిన పవిత్రమైన రక్తం ద్వారా కడగబడి, ఆయన ఆత్మ ద్వారా అభిషేకించబడి, పలు ప్రాంతాలలో దేవుని పనిలో విరివిగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు పాల్ మార్టిన్ అయ్య గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న అభిషక్తులైన దైవ సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మీరు విన్నారు. మరి కొంచెం మీ మధ్యకు రావడం ఆలస్యమైంది, అయినా పర్వాలేదు, నేను సమయానికే ముగిస్తాను. వాక్యం తక్కువగా చెప్పువారు ధన్యులు, వారు మరలా పిలువబడుదురు అని నేను తక్కువగానే చెప్పి ముగిచ్చేస్తాను. ఈ రాత్రి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి సహాయం చేయండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనం చదవండి. కొంచెం గట్టిగా చదివితే బాగుండేది. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోట వలెను. మరొకసారి చదవండి. నదీ తీరమందలి తోటల వలెను,
యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్ద ఉన్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. చాలు. చదువుకున్నది సంఖ్యాకాండము. బైబుల్ 66 పుస్తకాల మిళితమైన గ్రంథం అని మీకు తెలుసు. చదువుకున్నది పాత నిబంధన భాగానికి సంబంధించినటువంటి 4వ పుస్తకంగా పరిగణించబడిన సంఖ్యాకాండము. ఈ పుస్తకాన్ని గురించి 2 మాటలు మనం నేర్చుకుంటే కానీ ఈ చదువుకున్న వాక్య భాగం యొక్క అర్థం ఏంటో మనకు అర్థమవుతుంది. దీనిని మోషే అనబడినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ పుస్తకాన్ని లిఖించడం మనము గమనిస్తూ ఉన్నాం. ఈ పుస్తకాన్ని హెబ్రీ భాషలో జమిద్బార్ అని పిలిచారు. అంటే అరణ్యములో లిఖించబడిన పుస్తకం అని దాని అర్థం. గ్రీకు భాషలో అరిద్మోస్ అని పిలిచారు. అంటే అరిద్మోస్ అంటే సంఖ్య కలిగినటువంటి పుస్తకం. వాస్తవానికి ఈ పుస్తకానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఇశ్రాయేలీయులను గుర్తు ఎలా పెట్టుకోవాలో తెలియజేయడానికి ఆయన ప్రతి ఒక్కరిని వరుస క్రమంలో లెక్కించమని చెప్పారు. కాబట్టే ఈ పుస్తకానికి సంఖ్యాకాండం అనేటువంటి పేరు వచ్చింది. 36 అధ్యాయాలతో 1287 వచనాలతో ఇమిడి లేదా లిఖించబడినటువంటి పుస్తకం ఈ సంఖ్యాకాండం అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఖ్యాకాండంలో క్రీస్తు 3 విధాలుగా కనబడుతూ ఉన్నారు. ఒకటి, ఆయనను మనం గమనిస్తూ ఉంటే ఈ పుస్తకాన్ని శ్రద్ధగా చదువుతూ ఉన్నట్లయితే కొట్టబడినటువంటి బండగా కనబడితే, రెండవదిగా ఇత్తడి సర్పంగా ఆయన కనబడుతూ ఉన్నారు. మూడవదిగా ఆశ్రయపురమైనటువంటి క్రీస్తుగా మనకు కనబడుతూ ఉన్నారు. చదువుకున్నటువంటి లేఖనములో మోషే భక్తుడు ఆయన లిఖిస్తున్నటువంటి మాట 24:6 మరొకసారి చదవండి. సంఖ్యాకాండం 24:6 మరొకసారి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, దేవదారు వృక్షము వలెను. చాలు. దేవదారు వృక్షం గురించి అది నేను మీకు మరొకసారి దేవుని చిత్తమైతే పంచుకుంటాను. కానీ అగరు చెట్టును గురించి యెహోవా నాటిన అగరు చెట్ల వలెను అని మాట్లాడుతూ ఉన్నాడు, లేదా భక్తుడు ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాడు. చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో సందర్భం ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహాకృపను బట్టి ఐగుప్తు చెర నుంచి విడిపించబడి కానాను దేశానికి ప్రయాణం అవుతున్నటువంటి సందర్భం అది. ఈ ప్రయాణపు మార్గములో యోర్ధాను నది దాటిన తరువాత వింటున్నారా, మోయాబు అనేటువంటి ప్రాంతంలోనికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. ఈ మోయాబు ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి బాలాకు అనేటువంటి వాడు వీరిని బట్టి భయపడి బిలాము అనే ప్రవక్తను పిలిచి, నాయనా నువ్వు ఒక పని చేయాలి నా కోసం అని చెప్పి దూతలను బయటికి ఆ బాలాకు దగ్గరికి పంపించడం జరిగింది, లేదా బిలాము దగ్గరికి పంపించడం జరిగింది. బిలాము ఆనాటి కాలంలో అతడు ఏది చెబితే అది జరుగుతూ ఉండేది, ఒక ప్రవక్తగా ఉంటూ ఉండేవాడు. సో ఇతని దగ్గరికి ఈ బాలాకు పంపించి, నాయనా నువ్వు ఒకసారి మోయాబు ప్రాంతానికి రావాలి, నిన్ను గురించి నాకు బాగా తెలుసు. ఏమని? నువ్వు ఎవరిని దీవిస్తావో వాడు దీవించబడుతున్నాడు, ఎవరిని శపిస్తున్నావో వాడు శపించబడుతున్నాడు. అయితే మా ప్రాంతంలోనికి, మా దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. వారు 4 విధాలుగా విస్తరించి ఉన్నారు, భూమిని కప్పి వచ్చి ఉన్నారు. వారిని బట్టి నాకు కొంచెం భయం వేస్తుంది నాయనా. నువ్వు కానీ వచ్చి వారిని శపిస్తే అందును బట్టి నేను ధైర్యవంతుణ్ణై బలవంతుణ్ణై వారి మీద యుద్ధం చేసి నేను గెలుస్తాను, నువ్వు రావాలి అని పిలిచాడు. పిలిచినటువంటి ఆయన ఆ మాటకు కట్టుబడి బిలాము వచ్చాడు. వచ్చిన తరువాత శపించు, వీళ్లను శపిస్తే నీ శాపనార్థమైనటువంటి మాటలు విని ఇజ్రాయేలీలు బలహీనపడతారు,
మా ప్రజలు బలవంతులవుతారు అని చెప్పగా బిలాము నుంచొని శపిద్దాం అని నోరు తెరిచే లోపు దేవుడు ఎవరైతే శపించాలి అని వచ్చాడో అతని నోటి ద్వారా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు వచ్చినట్లుగా చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఆశీర్వాదపు మాటల్లో ఒక మాట ఏంటయ్యా అంటే, యాకోబు మీరు సామాన్యమైనటువంటి వారు కాదు, మీరు ఎలాంటి వారయ్యా అంటే యెహోవా నాటిన అగరు చెట్ల వంటి వారు అని మాట్లాడుతున్నారు. ఎవరు నాటిన అగరు చెట్లు? హలో, ఎవరు నాటిన అగరు చెట్లు? యెహోవా నాటిన అగరు చెట్ల వంటి వారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏంటండి అగరు చెట్లను గురించి మాట్లాడడం ఏంటి అంటే, బైబుల్ అంతా కూడా మనం పరిశోధనగా చదువుతూ ఉంటే దేవుడు చాలాసార్లు ఉపమాన రీతిగా మనుష్యులతో మాట్లాడుతూ వచ్చారు. కుందేల్ని ఉపమానంగా చూపించారు, చెట్లను చూపించారు, చేపలను చూపించారు, చీమలను చూపించారు. సో వాటి నుంచి ఒక విధమైనటువంటి పాఠాన్ని మానవునికి నేర్పిస్తూ వచ్చారు. ఇప్పుడు అగరు చెట్టును గురించి దేనికోసం మాట్లాడుతూ వచ్చారంటే, అగరు చెట్లు ఇశ్రాయేలీయులకు సూచనగా చూపించడం కోసం దేవుడు బిలాము నోటిలో ఉంచినటువంటి మాట అగరు చెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంటండి అగరు చెట్టు యొక్క గొప్పతనం ఏంటయ్యారు? అగరు చెట్టుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటయ్యారు? దాని గురించి మాకు చెప్పండి అని కానీ మీరు నన్ను ప్రశ్నిస్తే దాని గురించి చెప్పాలంటే దాదాపు 2 గంటల ప్రసంగం. అయితే నేను దాన్ని క్లుప్తంగా 30 నుంచి 40 నిమిషాల్లోనే ముగించాలి అని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ అగరు చెట్టు అనేది వింటున్నారా, మనుష్యులు సంచరించేటువంటి ప్రాంతంలో పెరగదు. ఊరి బయట అంటే ప్రాంతానికి బయట అడవిలో పెరిగేటువంటి వృక్షం ఈ అగరు చెట్టు. అన్ని చెట్ల కన్నా కూడా దాదాపు చాలా ఎత్తుగాను చాలా వెడల్పుగాను ఉండగలిగినటువంటి వృక్షం ఏదైనా ఉందంటే అది అగరు చెట్టు లేదా అగరు వృక్షమే అని చెప్పక తప్పదు. మాత్రం కాదు, ఇది కేవలం దట్టమైనటువంటి అడవుల్లో మాత్రమే పెరుగుతుంది. దీన్ని కనిపెట్టడం అసంభవం. ఏ మనిషి వెంటనే ఇది అగరు చెట్టు అని గుర్తించలేడు. ఒకవేళ మనిషి కానీ ఇది స్వచ్ఛమైన శ్రేష్టమైన అగరు చెట్టు అని కానీ గుర్తించగలిగితే ఇక వాడు జీవిత కాలం కావలసిన ధనం ఆ చెట్టు ద్వారా పొందుకోగలుగుతాడు. అందుకనే ఈ అగరు చెట్టును వెంటనే ఎవరు గుర్తించలేరు. అది సహజంగా దట్టమైనటువంటి అడవుల్లో పెరిగేటువంటి ఉన్నతమైనటువంటి వృక్షం అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మాత్రం కాదు, ఈ అగరు వృక్షం ఎప్పుడు కూడా ఇతర వృక్షాల మీద ఆధారపడేది కాదు. ఇతర వృక్షాల మీద ఆధారపడేది కాదు. దాని వేర్లతో ఇతర వృక్షాల ఎదుగుదలను ఆపేది కాదు. వినాలి, ఇతర వృక్షాలు లేదా ఇతర చెట్లు పక్కనున్నటువంటి చెట్లు ఎదగనివ్వకుండా వాటి యొక్క వేర్లతో వాటిని కప్పేస్తూ ఉంటాయి. కానీ ఈ అగరు వృక్షం అలా కాదు. తదుపరి ఈ అగరు వృక్షం ఏంటయ్యా అంటే, ఎవరో వచ్చి నాకు నీళ్లు పోయాలి, ఎవరో వచ్చి నేను పెరగడానికి మందు వేయాలి అని ఇతరుల మీద ఆధారపడేటువంటి వృక్షం కాదు. ఇది కేవలం, అర్థమవుతుందా, దాని బలం మీద మాత్రమే, దాని సత్తువ మీద మాత్రమే బ్రతకగలిగేది. ఒకవేళ వర్షం పడిందనుకోండి, ఆ వర్షపు నీటిని, అర్థమవుతుందా, అది చక్కగా వేర్లతో లాగుకొని దానికి ఆ సంవత్సరం కావాల్సినంత శక్తి ఆ నీటి ద్వారా మాత్రమే పొందుకుంటుంది. తదుపరి దాని వేర్లు భూమికి చాలా లోతైనటువంటి భాగంలో వెళ్ళి అది కదలకుండా, ఏది గాలికి కానీ వానకు కానీ ఎండకు కానీ ఎండకుండా కదలకుండా తుఫానుకు పడిపోకుండా స్థిరత్వం కలిగి పెరిగేటువంటి వృక్షం ఏదైనా ఉందంటే అది అగరు వృక్షమే అని చెప్పక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది చూడడానికి ప్రారంభపు దశలో ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది. మాత్రం కాదు, అది అనేకులకు ఆశ్రయాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అయితే అది అంత ఎత్తుగా పెరిగి అంత వెడల్పుగా ఉంటుంది కదా, అదేమైనా ఇతరులకు ఉపయోగకరంగా ఉపయోగపడిద్దా అని అంటే వెంటనే అది ఉపయోగపడదు.
మరి అదేంటండి, ఉపయోగపడనటువంటి అగరు వృక్షం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, ప్రియులరా, ఈ వృక్షం బలమైనదిగా పెరిగి వెడల్పుగా పెరిగిన తదుపరి, ఇతరులకు ఆశ్రయాన్ని కల్పించిన తదుపరి, ఈ వృక్షానికి ఒక ఫంగస్ రావాలి. ఏంటిది? ఫంగస్ రావాలి. ఫంగస్ ఎప్పుడైతే వస్తుందో వృక్షం అది అందహీనంగా మారిద్ది. అందంగా ఉన్నంత వరకు అది ఎవరికి ఉపయోగపడదు. ఒక నీడనివ్వడానికి మాత్రమే, ఒక ఆశ్రయాన్ని కలిగించడానికి మాత్రమే. ఎప్పుడైతే ఈ వృక్షానికి ఫంగస్, బ్యాక్టీరియా వస్తుందో అప్పుడే ఆ వృక్షానికి చాలా వాల్యూ. అంటే బ్యాక్టీరియా ఎప్పుడైతే ఈ వృక్షానికి పడుతుందో అప్పుడు ఈ వృక్షంలో నుంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అర్థమవుతుందా? హలో, నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి. అది ఫంగస్ పట్టి బ్యాక్టీరియా దానికి బాగా పట్టినప్పుడు గాలి ఎప్పుడైతే ఆ వృక్షాన్ని తాకుతుందో ఆ వృక్షంలో నుంచి అమోఘమైనటువంటి వాసన ఆ ప్రాంత వాసులను ఆకర్షించే విధంగా ఉంటుంది. తన దగ్గరికి వాసన రానంత వరకు ఎవరికైనా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ దట్టమైన అడవిలోకి వెళితే వారికి నీడనివ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ వృక్షానికి ఫంగస్, బ్యాక్టీరియా పడుతుందో అది అనేకులకు ఆశ్రయంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుని యొక్క జీవితం కూడా అంతే. ఇది ఒక క్రైస్తవుని యొక్క జీవితానికి ఈ వృక్షం సాదృశ్యంగా ఉంది. అర్థమవుతుందా? క్రైస్తవుడు ఇతరులకు కనబడడానికి, వింటున్నావా, ఆరోగ్యంగా ఆస్తిపరుడుగా ఉన్న వెంటనే అతన్ని ఎవ్వరు కూడా ఏంటయ్యా అంటే యాక్సెప్ట్ చేయరు. అరే, వీడు క్రీస్తును నమ్ముకున్నాడు కదరా, ఎందుకు వీడి దగ్గరికి వెళ్ళాలి అని. చాలామందికి ఎలా కనబడుతూ ఉంటాడంటే క్రైస్తవుడు ఐశ్వర్యవంతుడుగా, అరే వీడికి ఏదో ఫండింగ్ వచ్చేస్తుందిరా, వీడికి ఏదో డబ్బు వచ్చేస్తుందిరా అన్నట్టుగా కనబడుతూ ఉంటాడు. కానీ విషయం ఏంటంటే, ఇలా కనబడినంత మాత్రాన ఇతడు ఇతరులకు ఆశీర్వాదకరంగాను లేదా ఇతరులను ఆకర్షించేటువంటి విధంగా కనబడ్డు. కానీ క్రైస్తవుని గొప్పతనం ఎప్పుడు అర్థమవుతుందయ్యా అంటే అతని కుటుంబానికి కానీ అతని సంఘ బ్యాక్టీరియా అంటే ఖచ్చితంగా ఎదుటి వారి నుంచి, పరిసర ప్రాంతాల నుంచి కష్టం వాటిల్లినప్పుడు, నష్టం వాటిల్లినప్పుడు, అర్థమవుతుందా, వేదన కలిగినప్పుడు, దుఃఖం సంభవించినప్పుడు, కరువు కలిగినప్పుడు, అతని జీవితంలో అన్యాయం జరుగుతున్నప్పుడు అప్పుడు అతనిలో ఉన్నటువంటి వాసన, దేవునికి స్తోత్రం కలుగును గాక, అతనిలో ఉన్న వాసన, అతనిలో ఉన్నటువంటి ఇతరులను ఆకర్షించే స్వభావం అప్పుడే ఎక్కువగా కనపరచగలడు. ఎప్పుడు అతని జీవితంలో నష్టాన్ని చవి చూస్తున్నప్పుడు, అతని జీవితంలో కష్టాన్ని చవి చూస్తున్నప్పుడు, అతని జీవితంలో కన్నీటి బాటలో నడుస్తున్నప్పుడు, అతని జీవితంలో శ్రమల గుండా అతడు ప్రయాణం చేస్తున్నప్పుడే క్రైస్తవుని యొక్క సువాసన బయటికి వెదజల్లబడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు క్రైస్తవుడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఈ శ్రమ శోధన వచ్చేసరికి దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ఇష్టపడిపోతున్నాడు. అంత మాత్రం కాదు, తన శత్రువులను సహితం ఎదురుగా నుంచుండి వారిని చంపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు ఈ శ్రమలను తట్టుకొని నిలబడి తన సువాసనను వెదజల్లగలుగుతాడు. కానీ క్రీస్తును సరైన విధంగా ఎరగనటువంటి వాడు క్రైస్తవుడు అని పేరుకు పిలువబడుతున్నా వాస్తవానికి నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఉండలేడు. ఇతరుల మీద తిరుగుబాటు చేయడానికి, అవకాశం ఉంటే వాడిని పాడు చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈ అగరు చెట్టు అలాంటిది కాదు. అగరు చెట్టు యొక్క వాసన బ్యాక్టీరియా అంటే ఫంగస్ చేరినప్పుడు మాత్రమే అది ఇతరులను ఆకర్షింపజేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, సువాసన వస్తుంది కదా అని చెప్పి ఒక వ్యక్తి దాని బెరడును కానీ, ఇంత వాసన వస్తుంది, ఈ చెట్టు ఏదైనా అమృతంగా ఉండిద్దేమో అని చెప్పి దాని బెరడును కానీ దాని ఆకు కొమ్మను కానీ తుంచి కొంచెం నమిలాడు అనుకోండి, చేదు పొట్ట. ఏంటిదే? చేదు పుట్ట. వాసన అయితే అమోఘం, కానీ దాని యొక్క బెరడు కానీ ఆకు కానీ చేదు పుట్ట.
క్రైస్తవుని జీవితంలో తనకు సంభవిస్తున్నటువంటి పరిస్థితులు అవతల వారు చూచినప్పుడు, అవతల కుటుంబాలు చూచినప్పుడు వారికి అనిపిస్తూ ఉండిద్ది, ఇతని జీవితం ఏంటి ఇంత చేదుగా ఉంది, ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఇంతగా దేవుని మీద ఆధారపడుతున్నాడు, ఇంతగా దేవుని కొరకు నిలబడుతున్నాడు, ఇంతగా ఈ కుటుంబం దేవుని సన్నిధిలో నిందారహితంగా బ్రతుకుతుంది, దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకొని పాత జీవితాన్ని పక్కన పెట్టేసేసి పవిత్రంగా జీవిస్తున్నారు కదా. కానీ వీరికే ఎందుకు ఈ శోధన, వీరికే ఎందుకు ఈ కన్నీరు, వీరికే ఎందుకు ఈ కలవరం, వీరికే ఎందుకు అలల వెంబడి అలల్లాంటి బ్రతుకు, అంటే ఆ శోధనలు, వీరికే ఎందుకు ఇలాంటి హీనమైనటువంటి పరిస్థితి అని ఇతరులకు అతని జీవితం ఎలా కనబడుతుందయ్యా అంటే చేదుగా కనబడుతుంది. కానీ సరైన విధంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి మాత్రం ఇతని జీవితం సువాసనగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుని జీవితం కష్టాలలోనే నష్టాలలోనే ఫలభరితంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, కష్టం, కరువు, నష్టం అనేది ఏదో కొత్తగా క్రైస్తవునికి వస్తుంది కాదు, కొత్తగా క్రైస్తవునికి వస్తుంది కాదు. క్రీస్తు చెప్పినటువంటి మాటలే జరుగుతున్నాయి. నా నిమిత్తం మిమ్మల్ని ఖచ్చితంగా హింసిస్తారన్నారు. అవునా? అవునా? నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి అని చెప్పారు. ఉపేక్షించుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ నీకు విరోధమై అవుతారు. నీ కుటుంబీకులు విరోధమవుతారు, నీ బంధువులు విరోధమవుతారు, నీ స్నేహితులు విరోధమవుతారు, నీ అన్నదమ్ములు, నీ అత్తమామలు అందరూ నీకు విరోధులుగానే మారుతారు. నువ్వు అందరికీ ఎలా కనబడతావంటే చేదుగా కనబడతావు. కేవలం క్రీస్తును ఎవరైతే ఎరిగి నిన్ను గూర్చి పరిశీలన చేస్తారో వారికి మాత్రం నువ్వు వజ్రంలా కనబడతావు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ప్రియులరా, ఈ అగరు చెట్టు సువాసనను వెదజల్లుతుంది అని కీర్తన గ్రంథం చదవసరం లేదా కానీ 45వ కీర్తన 8వ చరణంలో మనకు కనబడతా ఉంది. అయితే ఇంకా ఈ అగరు చెట్టును గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి అని అంటే దీని యొక్క 1 కేజీ దుంగ బరువు బయట 30 లక్షలు విలువ చేస్తుంది. ఎంత? 1 కేజీ ఎంత? హలో, ఏంటో బహా లాంటి చెట్టు ఒక్కటి ఉంటే చాలా అయ్యారు, అప్పులు మొత్తం తీరిపోతాయి. సో అదే ఈ చెట్లో నుంచి 1 లీటర్ ఆయిల్ కానీ మనం తీయగలిగితే దాని యొక్క వాల్యూ 60 నుంచి 70 లక్షలు ఉంటుందంట. లీటర్ ఆయిల్ ఏమో 60 నుంచి 70 లక్షలు విలువైతే దీని యొక్క కేజీ దుంగ వాల్యూ 30 లక్షలు. ఎంత? 30 లక్షలు. ప్రియులరా, ఎస్, క్రైస్తవుని యొక్క సువాసన ఎలా ఉంటుందంటే మీరు చదవసరం లేదు కానీ త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. అపోస్తలుల కార్యముల గ్రంథంలో స్టెఫనును రాళ్లతో కొట్టి అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మరణం ఆసన్నమైనప్పుడు అతడు పలికే మాట ఏంటో తెలుసా? ప్రభువా, ఈ నిందను వీరి మీద మోపొద్దయ్యా. వావ్, ఏంటిదండి అది? నిజమైన క్రైస్తవుని యొక్క సువాసన. చంపాలి అని పూనుకొని రాళ్లతో కొడుతూ ఉంటే అతనిలో నుంచి వచ్చేటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువా, ఈ నిందను వారి మీద నువ్వు మోపొద్దు, మోపొద్దు, మోపొద్దు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదువు. ఒక క్రైస్తవుడు అంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తి జీవితంలో పరిస్థితులు అతలాకుతలమైనప్పుడు, తాను అనుకున్నవి జరగకుండా వ్యతిరేకంగా పరిస్థితులు మారినప్పుడు అతనిలో నుంచి వచ్చేటువంటి సువాసనకరమైనటువంటి వాసన, అతను పలికేటువంటి పదాలు ఎంత అద్భుతంగా, అతడు చేసేటువంటి ప్రార్థన ఎంత మధురంగా ఉంటుందో అది అనుభవించిన వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది. అలాంటి ప్రార్థననే దేవుడు ఎక్కువగా ఇష్టపడతారు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. యోబు గ్రంథం 23:10 ఒకసారి చదవండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఏంటంట? ఆయన నేను నడుచు మార్గము ఎవరికి తెలియనంట?
ఆయనకు తెలియను అని ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? హలో, వాస్తవంగా మనం మొదటి అధ్యాయంలో ఊజు దేశమందు అని చదువుతాం. ఎవరున్నారని చదువుతాం? యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి త్వరగా. ఊజు దేశమునందు అతడు యథార్థ దేవుని యందు భయభక్తులు కలిగి చాలు చాలు చాలు. ఊజు దేశములో యోబు బహుగా ధనవంతుడు. ఇంకా నువ్వు చదువుకుంటూ వెళితే బహుగా ధనవంతుడు. కాలక్రమేణీ తన జీవితంలో ధనాన్ని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తినంతటినీ పోగొట్టుకున్నాడు, ఆఖరికి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్య దూరం అయిపోయింది. ఏముంది? ఇతడు యథార్థవంతుడు, భక్తిపరుడు, న్యాయవంతుడు. ఇవి మూడు కలిగి ఉండి అన్ని వరుసగా కళ్ళ ముందు కోల్పోతూ ఉంటే ఆ ప్రాంత ప్రజలకు ఏమని అర్థమవుతా ఉండిద్ది ఇతని గురించి? హలో, ఏమనుకుంటారు ఆ ప్రాంతంలో ప్రజలు? ఏంట్రా అంత గొప్పోడేంటి ఇట్లా అయిపోయాడు అంటే ఇతరులు గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చేసింది. అయితే అతని స్నేహితులు భక్తిపరులు. వాళ్ళ ముగ్గురు వచ్చి మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఏ యోబా, బాయ్ యోబు, నువ్వు ఇలా ఉండడం మాకు బాధాకరమే, మాకు చాలా వేదనగా ఉందయ్యా. అయితే ఒకటి చెప్తాం విను. నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే మాకు తెలిసి నువ్వేదో తప్పు చేసావు. ఏంటిది? నువ్వేదో తప్పు చేసావు, ఏదో విరోధమైన పాపం ఆయనకి చేసావు. సో అందుకనే ఇలాంటి పరిస్థితి నీకు వచ్చేసింది. మామూలుగా అయితే దీన్ని మనుషులు తట్టుకోలేరయ్యా. మరి నువ్వు ఇంకా బ్రతుకున్నావు, ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టేస్తే ఆయన నిన్ను మరలా మునుపటి వల్ల దీవిస్తాడు అని అంటే యోబు నవ్వుకుంటా అంటాడు, అబ్బాయి నేను ఏ తప్పు చేయలేదు, నేను యథార్థవంతుడిని. అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఎంత జరిగినా నీకు పొగరు మాత్రం ఏంటో పొగరు మాత్రం అది తగ్గలేదురా అబ్బాయి, మేము చెప్తున్నాంగా వినవేంటి అని అంటాడు, నో నేనే తప్పు చేయలేదు, స్నేహితులు నమ్మడం లేదు, వినడం లేదు అని మాట్లాడే మాట ఏంటో తెలుసా? అబ్బాయి ఇక మీతో వాదించడం వ్యర్థం, నన్ను ఎవరు నమ్మర్రా, నాతో కలుస్తున్నటువంటి నా భార్య నన్ను నమ్మలేదు కదా, కాబట్టి నేను నడుచు మార్గం ఎవరికి తెలుసు? ఏంటో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీ పరిస్థితి గమనించి నీకు సహాయకులుగా నిలబడకపోయినా, నిన్ను అందరూ చేదరించుకుంటున్నా, ఉన్నప్పుడు అందరూ ఉండి నీతో పాటు కలిసి స్నేహం చేసి పోగొట్టుకున్న తర్వాత నిన్ను విడిచిపోయినా నా మాటలు అంటూ ఉన్నా, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకా పడిపోలేదు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దిగజారిపోలేదు, నీ భక్తి ఉంది, నువ్వు భక్తిపరుడవే. ఈ పరిస్థితి ఒక్కొక్కసారి నిన్ను ఆలోచనలోకి తీసుకెళ్ళింది. ఏమనంటే, అసలు నేను చేస్తున్న భక్తి నిజమేనా? నేను భక్తిపరుడినైతే ఇలా ఎందుకు జరగాలి? నేను వెళుతున్నటువంటి మార్గం సరైనదేనా? ఒకవేళ సరైనదైతే ఎందుకు ఇలా ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంది, ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం కాదేమో, నేను నిజంగా పడిపోయానేమో అనేటువంటి ఆలోచనలో ఉండి నీ ఆత్మీయతను పోగొట్టుకోమాక. ఆయన నిన్ను శోధిస్తున్నాడంతే, ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడంటే అంతే. యోబు అంటాడు, నేను శోధించబడిన మీదట. ఎలాగా? ముందు కాదు, శోధించబడిన మీదట ఎలా ఉంటాడంట? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకంటూ ఒక టైం ఉంది, ఒక టైం ఉంది. ఇవన్నీ ఒకదాని ఎమ్మట ఒకటి వస్తున్నాయంటే నిన్ను పడేసి చంపేయడానికి కాదు, నిన్ను పాడు చేయడానికి కాదు, ఈ భూమి మీద లేకుండా చేయడానికి కాదు, నిన్ను స్థిరంగా నిలబెట్టడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు విలువనివ్వడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను అనేకులకు ఆదర్శప్రాయంగా నిలబెట్టడానికి. బ్యాక్టీరియా వచ్చింది కదా, ఫంగస్ వచ్చింది కదా అని చెప్పి
ఆ చెట్టు విరిగి పడిపోదు, ఆ చెట్టుకున్న విలువ తగ్గదు. అందరికీ అది బ్యాక్టీరియాతో ఉంది అని చెప్పి దాన్ని చేదరించుకుంటే దాని విలువ తెలిసినటువంటి వాడు అసలు దాన్ని విడిచిపెట్టుకోడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ భక్తి విలువ తెలుసుకున్నటువంటి వాడు నిన్ను విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకో. దూరం అయిపోతున్నారు అని అంటే వారిని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇంకా మంచి వారిని నీకు అనుగ్రహిస్తాడు అన్న విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. క్రైస్తవుని సువాసన శోధించబడుతున్నప్పుడు, దేవుని చేత పరీక్షించబడుతున్నప్పుడు ఈ విధంగా తెలుస్తూ ఉంటుంది. ఇలా సువాసన వెదజల్లవలసినటువంటి ఈ అగరు చెట్టు ఏమైపోయిందో తెలుసా? సామెతల గ్రంథం 7:17 ఒకసారి చదువు. 7:17 త్వరగా. 7 నా పరుపు మీద బోళము, చాలు. అంటే ఈ సువాసనను సరైన ప్లేస్లో వెదజల్లవలసినటువంటి ఈ అగరు చెట్టు ఇప్పుడు వ్యభిచారపు స్త్రీ పరుపు మీద ఈ అగరు వాసన ఉంది. అంటే మనిషి క్రీస్తును తెలుసుకొని ప్రతి దానిలో పరీక్షించబడిన తరువాత ఇక ఏ ప్రయోజనం లేదు, అన్ని దారులు మూసుకుపోయినాయి, ఇక నాకు సహాయం రావడం లేదు అని చెప్పి కలవరంతో అసంతృప్తితో ఏం చేస్తున్నాడంటే పాపంలోనికి వెళ్ళిపోతున్నాడు. వ్యభిచారాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. లోకంలో మిళితమై దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడానికి అలవాటు పడిపోయాడు. బైబిల్ గ్రంథంలో పౌలు అనేటువంటి వ్యక్తి తన పాత జీవితాన్ని పక్కన పెట్టి క్రీస్తును అంగీకరిస్తే తన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు ఏంటయ్యా అంటే చంపబడడానికి మనుషులు పూనుకోవడం, కొరడాలతో కొట్టబడడం, చెరసాలలో సంకెళ్ళ చేత బాధించబడడం, తన జీవితంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇలా ఎదుర్కొంటున్నాను కదా, మరలా తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోదాం అని వెనక్కి వెళ్ళలేదు. క్రీస్తు కొరకు ముందడుగు వేచి నిలబడినటువంటి గొప్ప యోధుడు పౌలు. మధ్యరాత్రి వేళ పౌలు శిలలు రక్తాలు ధారలై సంకెళ్ళ చేత బంధించబడి రక్తం కారుతూ ఉంటే వారిలో నుంచి వచ్చినటువంటి సువాసన ఏంటో తెలుసా? మధ్యరాత్రి వేళ పాటలతోనూ ప్రార్థనలతో ఆయనను స్తుతిస్తూ ఉంటే ఆ సువాసన దేవుని దగ్గరికి వెళ్ళి చెరసాల పునాదులను కదిల్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలో నుంచి వచ్చేటువంటి సువాసన ఈ విధంగా ఉండాలి. ప్రార్థనతో, కీర్తనలతో ప్రభువుని స్తుతించే విధంగా సువాసన వెదజల్లితే నీ పరిస్థితులను ఆయన ఏం చేస్తాడంటే నీకు అనుకూలంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతున్నాడు. 3 దిక్కుల నుంచి శత్రువులు అతన్ని చుట్టుముట్టేస్తే వాటిని నేను ఎలా జయించాలి, నేను జయించలేను కదా అని చెప్పి కుంగి కృషించిపోకుండా దేవుని సన్నిధిలో గడిపితే ఆ గడిపినటువంటి సువాసన అతనిలో నుంచి ఆ ప్రార్థన, ఆ స్తుతుల సువాసన ఏం చేసిందయ్యా అంటే ఈ 3 వైపుల నుంచి వచ్చినటువంటి శత్రువులు వారంతట వారే కలవరపడి ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయేటట్లు చేసింది. అంటే నీలో నుంచి వచ్చేటువంటి వాసన నీ శత్రువులను నీ ఎదుట నుండి తొలగిస్తుంది అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని సంఘమా, అగరు చెట్టు సామాన్యమైనది కాదు. అది విలువ కలిగినటువంటి చెట్టు. అయితే పరిస్థితుల ప్రభావం ఈ చెట్టు యొక్క వాసన అంటే మనిషి ఏమైపోతున్నాడు అంటే పాపానికి దాసోహం అయిపోతున్నాడు. నువ్వు అలాగే ఉండి లోకంలో మిళితమై చనిపోతే నీ జీవితంలో నీ ఆత్మ నరకానికి వెళుతుంది అన్న సంగతి మర్చిపోమాక. మానవుడు దాన్ని మర్చిపోతున్నాడు.
తర్వాత చూడొచ్చులే, తర్వాత ప్రార్థించవచ్చులే, తర్వాత పశ్చాత్తాపడచ్చులే, తర్వాత దేవుని సన్నిధిలో మొరపెట్టవచ్చులే. జాగ్రత్త, ఈ రాత్రి నీ ప్రాణం పోతే తర్వాత అనేటువంటి పదం ఉండదు. ఎంతకాలం పాపంలో మిళితమైపోతావు, ఎంతకాలం లోకంలో ఉంటావు, ఎంతకాలం వ్యభిచారపు మత్తులో ఉంటావు, ఎంతకాలం దేవునికి అవిధేయత కలిగి జీవిస్తావు. ఒకప్పుడు దేవుని తెలుసుకున్నావు కదా, ఒకప్పుడు కష్టాన్ని అనుభవించిన వాడివే కదా, ఒకప్పుడు బాధను అనుభవించి దేవుని కొరకు నిలబడి అగరు చెట్టు వలె సువాసనను అనేకులకు వెదజల్లినటువంటి నీవు ఇప్పుడేమైంది? నీ పరిస్థితి ఎలా ఉంది? నేను చెప్పవసరం లేదు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేంటో నీకు తెలుసు, నీ స్థితి ఏంటో నీకు తెలుసు, నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. అలా ఉన్నటువంటి అగరు వాసన అలాగే ఉండకుండా ఎలాగైనా సరే మరలా చివరాఖరికి ఎక్కడికి వచ్చేసిందో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం త్వరగా చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం ఆఖరిగా నేను ముగించేస్తాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికేదోము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. చాలు చాలు చాలు. అంటే ఈ అగరును మరలా ఎక్కడికి తీసుకొచ్చారయ్యా అంటే, ఎక్కడికి వచ్చింది ఈ అగరు అంటే మళ్ళా క్రీస్తు దగ్గరికే వచ్చింది. క్రీస్తు దగ్గరికే వచ్చింది. నువ్వు ఆయనకి దూరంగా ఉండి ఏం చేయగలవు, ఏం సాధించగలవు ఆలోచన చేయి. ఎప్పటికైనా ఆయన దగ్గరికి నువ్వు రావాల్సిందే, గుర్తుపెట్టుకో. ఎలాగైనా తీసుకొస్తాడు ఆయన. నువ్వు ఆయన్ని విడిచి పారిపోవాలి అని అనుకుంటే భక్తుడు అంటాడు, అయ్యా నేను విడిచి పారిపోవాలనుకున్నా, ఆకాశానికి వెళ్ళాలనుకుంటే నువ్వు అక్కడ ఉన్నావు. చెప్పరండి మీరు పాతాళానికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు. బాబో, నీ వద్ద నుంచి నేను ఎక్కడ తప్పించుకోగలను ఆయన? జాగ్రత్త. విడిచి నువ్వు పారిపోవాలనుకుంటే కుదరదు. అక్కడ ఆయన పట్టుకుంటాడు. ఎంతకాలం అజ్ఞానంతోనే ఉంటావు? రా ఆయన పాదాల దగ్గరికి. నిన్ను సువాసనగా మార్చడానికే కలువరి సిలువలో ఆయన యాగమయ్యాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడానికే ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించారు. నిన్ను దీవెనకరంగా ఉంచడానికే ఆయన భూమి మీద కన్నును మూసి 3 దినాలు సమాధిలో ఉండి మరణాన్ని జయించి తిరిగి లేచి నీ పాపానికి ప్రాయశ్చిత్తార్థం కలిగించి తండ్రి దగ్గర మరలా నీ కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రియా దేవుని సంఘమా, రా. ఆ స్థలం నీకు కావాలి అనంటే ఇక్కడ నువ్వు నీ పాపానికి పశ్చాత్తాపపడి పాత జీవితాన్ని పక్కన పెట్టి నూతన జీవితాన్ని జీవించాలి. సో కాబట్టి నీవు నిశ్చయంగా నీ కుటుంబంతో ఆశీర్వదించబడాలి అనంటే, ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి అనంటే, అనేకులకు వెలుగుగాను సువాసననిచ్చే అగరు చెట్టు వలె మారాలి అనంటే క్రీస్తు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడు. అగరు చెట్టు వలె వాసన భరితమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప నీకు నీ కుటుంబానికి ఆయన ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఈ రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నాటిన అగరు చెట్టు వలె సువాసనను వెదజల్లే విధంగా నీవు ఉండాలి అని ఈ రాత్రి ఆయన కోరుకుంటున్నారు. అగరు చెట్టు ఇతరులకు అది వైరస్తో లేదా బ్యాక్టీరియాతో ఫంగస్తో ఉందని ఇతరులు దాని గురించి మాట్లాడుకుంటూ హేళన చేసిన, దాని గురించి తెలిసినటువంటి వాడు జీవితాంతం కూడా స్థిరంగా ఉండిపోతాడు. అమ్మా, నిన్ను గురించి నీవారు తెలుసుకోవడం లేదని బాధపడమాక. నువ్వేంటో ఆ దేవునికి తెలుసు. నీవు నడుచు మార్గం ఏంటో ఆయనకు తెలుసు. నీ ద్వారానే ఆయన నీ కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నాడు. నీ ద్వారానే నీ ప్రాంతాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు.
అగరు చెట్టు వలె వాసన వెదజల్లడానికి క్రీస్తు యొద్దకు రా. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడారు తండ్రి. అగరు చెట్టు లాంటి జీవితాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ యంత్రం ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ మాటలను విన్నారో వారికి గొప్ప రక్షణను మీరు అనుగ్రహించండి, వారి కుటుంబాలని కట్టి నిలబెట్టమని. ఇదిగో ప్రభువా, ఈ సభలను ఏర్పాటు చేసిన దైవ సేవకు ఆర్థికంగా మీరు బలపరచండి. జరగబోయేటువంటి మీటింగ్లు వాతావరణాన్ని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను ప్రభువా. అద్భుతమైన వాతావరణం అనుగ్రహించండి. ముందొచ్చే సేవకులతో ఘనమైనటువంటి మీ పరిచర్య జరిగించండి. ఈ ప్రాంతాన్ని కదిలించి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము ఈ మొదటి రోజు కొడుకులో పాలు పొందిన బిడ్డలకందరికీ, దేవుని వర్తమానం అందించిన దైవజనులకును వారికి ఒక పరిచర్యకును, ఇంకా రేపు ఎల్లుండి జరగబోయే సభలకును తోడయుండి దేవునికి మహిమకరముగా, ఆత్మలకు రక్షణకరముగా, బలహీనలు బలపరచబడినట్లును, రోగి స్వస్థత కలుగునట్లును సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దయచేసి ఈ రాత్రి చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని చాలా క్లుప్తంగా పెద్ద దైవజనులు ఒక గంట పైన దేవుని వాక్యాన్ని అందించగలిగిన వారు 40 నిమిషాల్లోనే మనకి చక్కని వర్తమానాన్ని అందించిన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మరి మీరు కూడా చాలా ఓపికతో కూర్చున్నారు, చాలా చక్కని వాక్యాలు విన్నారు. రేపు దేవుని దాసులు చెన్నై నుండి మన మధ్యకు వస్తున్నారు. ఒకటే ప్రసంగం ఉంటుంది కనుక దయచేసి అందరూ కూడా సిద్ధపడి పెందలకడ రండి. 8:10 నిమిషాలకే పాటలు అయిపోతాయండి. పాటలు పెందలకడ అయిపోతాయి. వర్తమానం ఖచ్చితంగా 8:30 లోపు 8:15కే ప్రారంభించబోతున్నాం. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు గమనించి పాటలు పాడాలనుకునే వాళ్ళు ముందు రండి. 6:30కే ప్రారంభిస్తాం. కాబట్టి మీకు ఆ అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుందని ప్రేమతో మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.